ప్రియమైన దేవులారా, పోయిన వారం అంతా కూడా మరి మొదటి సమూయేలు గ్రంథమును మనం చూసాం. మొదటి సమూయేలు గ్రంథములో ప్రియమైన దేవులారా అనేక కార్యములు మనం చూసి ప్రియమైన దేవులారా నేర్చుకున్నాం. మరి విశేషముగా మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని రెండో సమూయేలుకి వెళ్దాం. ప్రియమైన దేవులారా, ఈ మొదటి సమూయేలులో మనం చూసాం ప్రియమైన దేవులారా, దేవునితో సహవాసము లేకపోతే ఏం జరుగుతుంది, దేవునితో సహవాసము సరి అయిన విధముగా చేయవలసిన విధముగా మనం చేయకపోతే ప్రియమైన దేవులారా ఎటువంటి ప్రయోజనము లేదని కూడా మనం పోయిన వారం ప్రియమైన దేవులారా వాక్యంలో ఈ మొదటి సమూయేలు గ్రంథము ద్వారా చూసాం. మరి సమూయేలు ప్రియమైన దేవులారా సమూయేలు యొక్క జీవితం చూసాం. మరి ఏలీ యొక్క జీవితమును చూసాం, సమూయేలు యొక్క జీవితమును చూసాం, అన్న ప్రార్థనను మనం చూసాం. సౌలు ప్రియమైన దేవులారా ఏ విధంగా బెన్యామీన్ గోత్రానికి చెందినప్పటికీ కూడా ప్రియమైన దేవులారా జ్ఞాపకం చేసుకున్న వారం అయితే న్యాయాధిపతులు చివరి అధ్యాయంలో మనం చూసాం, ఇశ్రాయేలు ప్రజలలో నుండి బెన్యామీన్ గోత్రపు ప్రజలు వెలివేయబడ్డారని. ఆ వెలివేయబడినటువంటి గోత్రానికి చెందిన సౌలుని దేవుడు ప్రతి ఒక్కరూ అంగీకరించులాగున ప్రియమైన దేవులారా తన ఆత్మతో నింపి ప్రియమైన దేవులారా రాజుగా ప్రియమైన దేవులారా అర్హత లేనప్పటికీ కూడా రాజుగా నియమించాడు. కానీ ప్రియమైన దేవులారా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అని కూడా మనం చూసాం. ఆయన నిలబెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటని కూడా మనం చూసాం. ఆయన నిలబెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి బలహీనతలు, ఆయన గుణ లక్షణముల్లో ఉన్నటువంటి బలహీనతల వల్ల ప్రియమైన దేవులారా ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని ఇచ్చినటువంటి స్థానమును, దేవుని ఇచ్చినటువంటి ఆ రాజరికాన్ని నిలుపుకోలేకపోయాడని కూడా మనం చూసాం. అనేక సమయంలో ప్రియమైన దేవులారా మనలో ఉన్నటువంటి బలహీనతలే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములను మనం పోగొట్టుకునేలాగున చేస్తూ ఉంటాయని మనం గమనించవలసినటువంటి సత్యం. మరి అలాగనే మరి సౌలు దేవుడంటే భయం లేదా, దేవుడంటే భక్తి లేదా? నిజమే, దేవుడంటే భక్తి ఉండింది, దేవుడంటే భయం ఉండింది. కానీ దేవునితో చేయవలసిన విధముగా సహవాసము చేయలేకపోయాడు. మరి దేవునితో సహవాసం ఎందుకు చేస్తాం? ప్రియమైన దేవులారా దేవునితో సహవాసం ఎందుకు చేస్తాం? దేవుని లాగున క్రీస్తు యొక్క పోలికలో మనం మార్చబడినట్లుగా, దేవుని యొక్క గుణ లక్షణములు మనం పొందుకున్నట్లుగా ఏమండి పౌలు చెప్తాడు చూసారండి, మనం రోజుకి క్రీస్తుకి పోలిన వారముగా మార్చబడాలి అని చెప్పి. మరి దేవునితో సహవాసం ఎందుకు చేస్తాం? కేవలం ఆశీర్వాదాల కోసమేనా? మరి ఇక్కడ ఈ రోజు మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవుని నమ్ముకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని నమ్ముకోండి, దేవుని దగ్గరికి రండి, దేవుడు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడని ఇవ్వటము గురించి, పొందుకోవటము గురించి మనం వింటూ వస్తున్నాం ప్రియమైన దేవులారా. మరి నిజమే, దేవుని నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి సౌలుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఆయన గుణ లక్షణాల్లో ఉన్నటువంటి బలహీనత, ఆయనలో ఉన్నటువంటి లోపములను బట్టియే ప్రియమైన దేవులారా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నిలుపుకోలేకపోయాడు. మరి దేవునితో సహవాసం మనం చేయాలి. సౌలు కూడా దేవునితో సహవాసం చేశాడు. సౌలు కూడా దేవుడు అంటే భయం ఉంది, కానీ చేయవలసిన విధముగా ఆయన చేయలేదు. ప్రియమైన దేవులారా ఏదో మరి దేవునికి కావాల్సిందేంటి? ఉపవాసం ఉండడం. దేవునికి కావాల్సిందేంటి? బలులు అర్పించడం. ఆయన అనుకున్నటువంటి భక్తి, ఆయన తెలుసుకున్నటువంటి భక్తి. ప్రియమైన దేవులారా ఆయన ఏమనుకున్నాడు? దేవుణ్ణి మెప్పిస్తే చాలు, దేవుని మెప్పు పొందుకునేలాగా మనం ఏదైనా చేస్తే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రార్థనలు ఆలకించేస్తాడు, దేవుడు ప్రియమైన ద్వారా మనం అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చేస్తాడు అనుకున్నటువంటి రకములో సౌలు యొక్క భక్తి కనిపించింది ప్రియమైన ద్వారా. అలాగనే ఆయన ఏం చేశాడు? ఉపవాసం ప్రకటించాడు. కానీ ఆ ఉపవాసం వల్ల ఆయన ఏమన్నా మేలు, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆయన ఉన్నటువంటి ఉపవాసం వలన ప్రియమైన దేవులారా ఆయనలో ఎటువంటి మార్పులు ఏమైనా కలిగినాయా? లేనే లేదు. ఆయన గుణాల్లో మార్పు రాలేదు. ప్రియమైన దేవులారా ఆయన ఉన్నటువంటి ఉపవాసం వల్ల ప్రియమైన దేవులారా ఆయనలో పరిశుద్ధత కలగలేదు. ఆయన ఉన్నటువంటి ఉపవాసం వలన ప్రియమైన దేవులారా ఏ లాభము కూడా లేదు, కానీ ఉపవాసం మాత్రం ఉన్నాడు. మరి అనేక మంది ఈ రోజుల్లో ఉండేటువంటి ఉపవాసం ఎలా ఉందో మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఉపవాసం అంటే ఏంటి? ప్రియమైన మనల్ని దేవునికి దగ్గర చేర్చేటువంటిది ఉపవాసం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవునికి దగ్గర చేర్చేటువంటిది, మన పాపపు కట్లను తెంచివేసేటువంటిది ఉపవాసం. 58వ యెషయా గ్రంథంలో స్పష్టముగా దేవుడు మాట్లాడతాడు. ఉపవాసం అంటే మనల్ని దేవునికి దగ్గర చేర్చాలి. ఉపవాసం అంటే మనలను క్రీస్తుకి పోలిన వారుగా మార్చేటువంటిది ఉపవాసము. ప్రియమైన బలహీనతలను జయించడానికి, ప్రియమైన అపవాది కట్లను జయించడానికి, సాతాను క్రియలను జయించడానికి, దురాత్మలను జయించడానికి ఉపవాసం. కానీ ప్రియమైన కేవలం దేవుని మెప్పు పొందడానికి కోసం ఉపవాసం అనేది అది సరి అయిన విధము కాదని ప్రియమైన మనం దేవుణ్ణి అర్థం చేసుకున్న విధంలో మనం దేవుని మెప్పు పొందడానికి కోసం ఉపవాసం ఉండే వారం అయితే దేవుణ్ణి మనం సరిగ్గా తెలుసుకోలేదు అని చెప్పి మనం గ్రహించవలసిన వారం అయినా. ఎందుకంటే దేవుడు మనల్ని బాధ పెట్టి, అంటే ఆహారం తినకుండా ఆకలితో మనల్ని మార్చి తాను మెప్పు పొందేటువంటి దేవుడా కాదు ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. We need to understand God in a proper way. దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన విధము ప్రియమైన సరి అయిన విధముగా ఆయన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపవాసం ఎందుకు? సాతాను క్రియలను, అపవాది క్రియలను, ప్రియమైన మన బలహీనతలను, మన పాపములను జయించి పరిశుద్ధతలో ఎదగడానికి ఉపవాసం. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా మీరు ఉపవాసం గురించి వ్రాయబడినటువంటి వాక్యములను మీరు చదివి చూడండి. ఉపవాసమును గురించి విశేషంగా ఇంకా చెప్పాలంటే మీరు తర్వాత ప్రియమైన యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి చక్కగా వివరించి రాసి ఉంటాడు. మరి అక్కడ మీరు చదివి చూడండి. దేవుని పోలికలో రోజుకి మనం మార్చబడడానికి ఉపవాసం ఉండేటువంటి వారముగా ఉండాలి, కానీ దేవుని మెప్పు పొందడానికి కోసం కాదు. అలాగే బలులు అర్పించడం. పాతకాలంలో బలులు అర్పించేటువంటి వారు మరి పాప పరిహార బలి అని, ఏమని ప్రథమ ఫలముల అర్పించేటువంటి ఇదని, ప్రియమైన బలులు అర్పించేటువంటి కార్యములు చేస్తూ ఉండేవారు. కానీ కొత్త నిబంధనలో అది లేదండి. మనం ఉండేటువంటి కాలంలో మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. బలులకి బదులుగా దేవుని స్తుతిస్తాం, దేవుని ధ్యానిస్తాం, దేవుని ఆరాధిస్తాం. మరి ప్రియమైన దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవునికి కానుకలు ఎందుకు అర్పించాలి? ప్రియమైన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ప్రియమైన మనం ఆరాధించడానికి కారణం ఏంటి? ప్రియమైన మనం దేవునికి దగ్గర కావడానికి, దేవునికి ఇష్టముగా ఉండడానికి, మార్చబడడానికి. హల్లెలూయా. మనం చర్చికి ఎందుకు వెళ్తున్నామండి? చర్చికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ప్రియమైన దేవుని గురించి తెలుసుకుని దేవునికి దగ్గర కావడానికి కోసం మనం చర్చికి వెళ్తాం. ప్రియమైన దేవుని లాగా క్రీస్తుకి పోలిన వారముగా మార్చబడడానికి కోసం మనం చర్చికి వెళ్తాం. మనం చర్చికి వెళ్ళి ఈ కార్యం మన జీవితంలో జరగలేదనుకోండి, దేవునిలో ఎదగడం లేదనుకోండి, పరిశుద్ధతలో ఎదగడం లేదనుకోండి, దేవునికి దగ్గర కావడం లేదనుకోండి, మనం చర్చికి వెళ్ళడం ప్రియమైన సౌలు అర్పించిన బలులకి ఎటువంటి తేడా ఉండదని స్పష్టముగా ఈరోజు ప్రియమైన మొదటి సమయంలో మనం నేర్చుకున్నాం. అదే విధముగా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవునితో సహవాసం, దావీదు దేవునితో సహవాసం చేశాడు. సౌలు చేశాడు, దావీదు చేశాడు. సౌలు యొక్క సహవాసానికి దావీదు యొక్క సహవాసానికి వ్యత్యాసం ఏంటి? సౌలు దేవునికి ఇష్టడుగా కనిపించాడు. ప్రియమైన దేవునిని అనుసరించే వ్యక్తిగా కనిపించాడు. పరిశుద్ధతలో ఎదిగాడని ప్రియమైన దావీదు పరిశుద్ధతలో ఎదిగాడు. క్షమించండి, దావీదు పరిశుద్ధతలో ఎదిగాడు, దేవుని అనుసరించిన వ్యక్తిగా కనిపించాడు. కానీ సౌలు ప్రియమైన ఉపవాసం ఉన్నాడు, బలులు అర్పించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, అన్ని చేశాడు. కానీ ఆయన చేసిన ఆరాధనను బట్టియో, ఆయన చేసిన స్తుతులను బట్టియో, అర్పించిన బలులను బట్టియో, కానుకలను బట్టియో అతనిలో మాత్రం ఏ మార్పులు కలగలేదు. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, వారి పెదవులతో నన్ను స్తుతించెదరు గాని వారి హృదయం నాకు దూరముగానే ఉన్నదని. మరి ఈరోజు ఆ మొదటి సమయం ద్వారా మనం నేర్చుకున్నటువంటి కార్యం ఏంటి? ప్రియమైన మన భక్తి మనలను పరిశుద్ధతలో పెంచేటువంటి విధముగా, దేవునికి క్రీస్తుకి పోలిన వారముగా మనల్ని మార్చే విధముగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. మరి దేవునితో సహవాసం ఎందుకు చేస్తున్నాం?
మనం క్రీస్తులాగున మారడానికి అవసరమే కానీ కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. మనం క్రీస్తులాగా మన గుణ లక్షణాలు క్రీస్తులాగా మారకపోతే, ఇఫ్ అవర్ క్యారెక్టర్ డజంట్ చేంజ్ లైక్ దట్ ఆఫ్ జీసస్, క్రీస్తుకి పోలిన గుణ లక్షణాలు మనం పొందుకోకపోతే ప్రియమైనవారా ఏం జరుగుతుంది? దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం నిలుపుకోలేం ఖచ్చితంగా. ఏమండి, నేను ఎప్పుడు చెప్తాను, ఒక మట్టి కొండ నీరు నిండా నింపుకొని ఏమండి నెత్తి మీద వెళ్ళేటప్పుడు ఆ మట్టి కొండలో చిల్లులు ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఎవరైతే ఆ మట్టి కొండని మోసుకెళ్తున్నారో వారి ఇంటికి వెళ్ళేటప్పటికి అందులో ఉన్న నీళ్ళన్నీ ఉంటాయా? ఆ చిల్లుల ద్వారా ఏమైపోతుంది? ఇంటికి వెళ్ళేసరికి మొత్తం కాలిపోతుంది. అలాగే ఏమండి, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, కానీ మన ఆత్మీయ జీవితంలో చిల్లులు అంటే ఏంటి? మన క్యారెక్టర్ లో లోపాలు కనిపించాయి అనుకోండి, దేవునితో సహవాసములో ప్రియమైన లోపాలు కనిపించాయి అనుకోండి, ఏమవుతుంది? ఆ ఆశీర్వాదం మట్టి కొండలో ఉన్న చిల్లులు ఎలాగైతే నీరుని కాచేస్తుందో, ఆ మన క్యారెక్టర్ లో ఉన్న చిల్లులు బలహీనతలు ఏం చేస్తుందంటే దేవుని ఆశీర్వాదమును పోగొడుతుంది అనమాట. కనుక అది సౌలు జీవితంలో జరిగింది, మనం స్పష్టముగా చూసాం ప్రియమైన. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథానికి వెళదాం. ఇది యాక్చువల్ గా మనం చూసిన వారం అయితే 1 సమూయేలు 2వ సమూయేలు ఒక పుస్తకమే. పాత కాలములో ఈ బైబిల్ ఒకటిగా చేర్చబడక మునుపు ఒక గ్రంథముగానే ఉండింది, కానీ మనం అర్థం చేసుకునడానికి అవసరం అది 2గా చీల్చి 1 సమూయేలు 2వ సమూయేలు అని పెట్టారు. 1 సమూయేలు ప్రియమైన ఒక భాగం ఉంది, మరి 2వ సమూయేలు. మరి 1 సమూయేలు ఎక్కడైతే ముగించిందో అక్కడి నుండి ప్రారంభించినటువంటి కథే 2వ సమూయేలు అన్నమాట. మరి 1 సమూయేలులో 31వ అధ్యాయం చివరిలో మనం చూసాం, సౌలు మరియు తన కుమారులు యుద్ధములో మృతి చెందుతారు అని, చనిపోతారని మనం చూసాం. మరి అలాగనే ప్రియమైన ఈ 2వ సమూయేలులో అక్కడ ఏం జరుగుతుంది? 2వ సమూయేలు 1వ అధ్యాయం మనం చూసినటువంటి వారం అయితే ప్రియమైన ఈ 2వ సమూయేలులో 1 నుండి 7 అధ్యాయాలు ప్రియమైన దావీదును గురించి, దావీదు యొక్క ఆశీర్వాదముల గురించి, దావీదు ఏ విధముగా హెచ్చించబడి ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించబడతాడో, అలాగనే దేవుడు దావీదుని ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ప్రియమైన ఈ మొదటి 7 అధ్యాయాల్లో రాయబడి ఉందన్నమాట. ఈ రోజు మొదటి 7 అధ్యాయాలు మనం ధ్యానంలోనికి తెచ్చుకోబోతున్నాం. దేవుడు అనుకూలించినట్లయితే, ప్రియమైన సమయం అనుకూలించినట్లయితే 7 అధ్యాయాలు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి మొదటి అధ్యాయము దావీదు జిక్లాగ్ లో ఉన్నప్పుడు, జిక్లాగ్ లో అంటే ఎందుకున్నాడు? సౌలు ప్రియమైన దావీదుని తరుముతూ ఉన్నాడు కనుక ప్రియమైన దావీదు ఏం చేశాడు? ఇశ్రాయేలు దేశాన్ని విడిచి ఫిలిస్తీయుల మధ్యలో ఉన్నటువంటి జిక్లాగ్ అనేటువంటి, తెలుగులో ఎలా ఉందండి? సిక్లాగ్ అనేటువంటి ఊరిలోనికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటాడనమాట. మరి అక్కడ కాపురం ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఈ దావీదు తనతో ఉన్న 600 మంది అనుచరులు ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి అని చెప్పి ఆ గాతు రాజు అయిన ఆదేశ్ పిలిచినప్పుడు వీరు వెళ్తారు. వీరు వెళ్ళినప్పుడు వారు కాపురం ఉన్నటువంటి జిక్లాగ్ లో ఏం జరుగుతుంది? అమెరికీలు వచ్చి యుద్ధం చేసి వారి భార్య, వారి పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతారు. అది మనం 30వ అధ్యాయంలో చూశాం. మరి దావీదు అమెరికీయుల మీద యుద్ధం చేసి ముగించి జిక్లాగ్ లో వచ్చి 2 రోజులు ప్రియమైన అక్కడ ఉంటాడనమాట, విశ్రాంతి తీసుకుంటాడు. 2 రోజులు విశ్రాంతి తీసుకున్న వెంటనే 3వ రోజు కౌరు వస్తుంది. ఏం కౌరు వస్తుంది? ఒకడు పరిగెత్తుకొచ్చి ప్రియమైన దావీదు దగ్గరకు పరిగెత్తుకొచ్చి దావీదు దగ్గర కౌరు అందిస్తాడు అనమాట. ఏం కౌరు అందిస్తాడు? రాజుగా దావీదు గారు మరి సౌలు అతని కుమారులు యుద్ధంలో చనిపోయారు అని చెప్పి కౌరు తీసుకొస్తాడు. మరి సౌలు అతని కుమారుడైన యోనాతాను అతని కుమారులు అక్కడ చనిపోయారు అని చెప్పి కౌరు అందిస్తాడు అనమాట. ఇప్పుడు దావీదు చాలా బాధపడతాడండి. నిజమేనా? నువ్వు చూసింది నిజమేనా? నీకెలా తెలుసు వాళ్ళు చనిపోయారని? అసలు నువ్వు ఎవరిని అని చెప్పి అడిగినప్పుడు, అయ్యా అలా కాదయ్యా, నేను కొంచెం దూరంలో ఉండగా సౌలుని నేను చూశాను,
సౌలు తన ఈటెలో గుచ్చుకొని వేలాడుతూ ఉండడం నేను చూశాను, ఇంకా ప్రాణం పోలేదు. అప్పుడు ఆయన నన్ను చూసి నన్ను పిలిస్తే నేను దగ్గరికి వెళ్ళాను. నేను నా ప్రాణం పోవడం లేదు, నేను చనిపోవాలనుకుంటాను, నన్ను చంపేయి అని చెప్పి బ్రతిమాలుకున్నాడు. అప్పుడు ఆయన కత్తి తీసి ఆయన నేను పొడిచి చంపేశాను అన్నాడు. మొదటి అధ్యాయంలో 31వ అధ్యాయంలో ఎలా చనిపోయాడని కొంచెం ఉంది కానీ ఫుల్ డీటెయిల్ లేదనమాట. ఇప్పుడు మొదటి సమయంలో 31వ అధ్యాయంలో ఏం చూసాం? ఏమంటే అతని ఈటతో ఆయన పొడుచుకుంటాడు అనమాట, చనిపోదాం అని చెప్పేసి. పొడుచుకుని చనిపోయాడని అక్కడ రాసింది, కానీ ఆ పొడుచుకున్న తర్వాత పూర్తిగా ప్రాణం పోదండి. పూర్తిగా ప్రాణం పోకపోయేసరికి ఇతడిని పిలిచి, పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తిని పిలిచి నన్ను పొడిచి చంపేయమని అడిగిన వెంటనే ఈయన కత్తి తీసి పొడిచి చంపేస్తాడు. చంపేసి ఆ వార్తను ప్రియమైన దావీదు దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ఇవన్నీ విషయం చెప్తాడనమాట. నేను అంత దూరంలో ఉన్నప్పుడు ఆయన పిలిచాడు, నన్ను చంపమన్నాడు, నేను పొడిచి చంపాను, మరి ఆ విషయాన్ని నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పంగానే దావీదు చాలా బాధపడతాడు. దావీదు చాలా బాధపడి ప్రియమైనలారా మరి వేదనతో ఆయన తన బట్టలు చింపుకొని ఆయన మరి ఆయనతో పాటు ఉన్నటువంటి 600 మంది కూడా వారి వస్త్రాలు చింపుకొని ఏడ్చి 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 ఉపవాసం ఉంటారు. రోజంతా ఉపవాసం ఉంటారు. చనిపోయిన సౌలు కోసం, చనిపోయిన దావీదు, ఆ యోనాతాను, దావీదు స్నేహితుడైన యోనాతాను కోసం ఏడ్చి 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 ఆ రోజల్లా బాధపడతారనమాట. మరి అటు తర్వాత వెంటనే వీడిని చూసి నువ్వు ఎవరా అని అడిగితే, నేను ఒక అన్యుడిని, నేను అమెరిక్యుల జాతికి చెందిన వాడిని, నేను అన్యుడిని అంటాడు. అన్యుడు అయిన నీవు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి మీద నువ్వు చేయి వేయడానికి, చంపడానికి నీకు ఎంత ధైర్యం వచ్చిందని చెప్పి వెంటనే తన ప్రజలకు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన వెంటనే వారు వీరిని చంపేస్తారనమాట. ఆ తర్వాత ఒక కీర్తన పాడతాడు దావీదు. ఏమండి, ఆ మొదటి అధ్యాయం 2వ భాగంలో ఒక కీర్తన పాడి సౌలు గురించి, యోనాతాను యొక్క మరణమును గురించి ఒక కీర్తన పాడి బాధపడుతుంటాడు. ఆ కీర్తనలోనే యోనాతాను గురించి పాట పాడతాడు. ఏమని పాడతాడంటే, యోనాతాను మరి చదవండి, 2వ సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. దేవునికి స్తోత్రం. ఈ యోనాతాను యొక్క ప్రేమను గురించి, స్నేహం గురించి ఒక కీర్తన పాడి, సౌలు గురించి కీర్తన పాడి ఏమని బాధపడుతూ వేదనతో ప్రియమైన ఆ రోజంతా గడిపేస్తాడనమాట. అక్కడితో ఈ 1వ అధ్యాయం అయిపోతుంది. ఈ 2వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుణ్ణి అడుగుతాడనమాట. ప్రభువా, సౌలు ఉన్నంత కాలం నన్ను తరుముతూ చంపాలని ప్రయత్నం చేశాడు కనుక మరి నేను ఇశ్రాయేల్ దేశాన్ని వదిలేసి నేను అన్యుల దేశమైన జిగ్లాగ్ లోనికి, ఈ ఫిలిస్తీన్ల మధ్యలోనికి వచ్చి నేను ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు సౌలు చనిపోయాడు కనుక నేను తిరిగి నా సొంత ఊరైన మరి యూదా ప్రాంతానికి నన్ను వెళ్ళిపోమంటావా అని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, సరే వెళ్ళు అన్నాడు. అప్పుడు మరలా దావీదు అడుగుతాడు, నేను ఎక్కడికి యూదాలో ఏ పట్టణానికి వెళ్ళమంటావు ప్రభా? యూదాలో చాలా పట్టణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటాయి. అలాగనే యూదా ప్రాంతంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి కనుక ఏ పట్టణానికి వెళ్ళి నన్ను కాపురం ఉండమంటావు, నన్ను స్థిరపడమంటావు అని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, యూదాలో ఉన్నటువంటి హెబ్రోన్ ప్రాంతానికి వెళ్ళి నీవు అక్కడ స్థిరపడు అని చెప్పి దేవుడు చెప్తాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే తన భార్యలను తీసుకుని, తనతో ఉన్నటువంటి ఆ 600 మంది వారి కుటుంబాలు, వారు కలిగినవన్నిటిని తీసుకొని ఆ ఫిలిస్తీ దేశమును విడిచిపెట్టి ప్రియమైన హెబ్రోన్, యూదాలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో యూదాలో ఉన్నటువంటి హెబ్రోన్ అనేటువంటి పట్టణానికి వచ్చి అక్కడ స్థిరపడతాడు అనమాట.
అక్కడ ఆయన స్థిరపడతాడు. స్థిరపడిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే యూదాలో ఉన్నటువంటి, యూదా అంటే ఏంటి, 12 ఇశ్రాయేల్ 12 గోత్రాలు. ఇంతకు ముందు నేను చెప్పాను 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రం యూదా అన్నమాట. దావీదు ఈ యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి తన ప్రజల మధ్యలో వచ్చేసరికి యూదా గోత్రపు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, వారందరూ కూడా వచ్చి, వారి పెద్దలు వచ్చి, వారందరూ కూడా కలిసి వచ్చి, మరి ఇప్పుడు సౌలు చనిపోయాడు కనుక మిగతా 11 గోత్రపు వారు ఇష్టపడతారో ఇష్టపడరో, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా మన గోత్రం యూదా గోత్రం మీద మాత్రం నీవే రాజుగా ఉండాలని చెప్పి ఏం చేస్తారంటే దావీదుని యూదా గోత్రానికి, ఆ ఒక్క గోత్రానికి మాత్రం ఏం చేస్తారంటే రాజుగా నియమిస్తారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాజుగా నియమించి అక్కడ ప్రియమైన ఏమిలారా సింహాసనమును కూర్చోబెడతారు. అప్పుడు వెంటనే అది అయిన వెంటనే దావీదుకి కొన్ని విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి అంటే దావీదు మరి జిక్లాగ్ లో ఉండి సౌలు ఇశ్రాయేల్లో చనిపోయినప్పుడు జాబేష్ గిలీద్ అనేటువంటి ప్రాంతానికి చెందిన ప్రజలు సౌలు చనిపోయిన తర్వాత సౌలు యొక్క శవాన్ని, యోనాతాన్ యొక్క శవాన్ని తీసుకువెళ్ళి సమాధి చేసి అంత్యక్రియలు జరిపిస్తారనమాట. అంత్యక్రియలు జరిపిస్తే మరి ఫలానా వ్యక్తులు ఈ పని చేశారు అని చెప్పి దావీదుకి తెలిసిన వెంటనే జాబేష్ గిలీదులో ఉన్నటువంటి ప్రజలకి వర్తమానం పంపిస్తాడు. వర్తమానం పంపించి ఏమని చెప్తాడంటే, మీరు సౌలు యోనాతానికి పట్ల నీవు చూపించినటువంటి ఆ కనికరము, ప్రేమను బట్టి మీ అందరికీ నాకు చాలా హృదయపూర్వకంగా మిమ్మల్ని వందిస్తున్నాను. మరి మీరు సౌలు కుటుంబానికి నీవు చూపినటువంటి ఆ యొక్క కార్యమును బట్టి దేవుడే మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించును గాక. దేవుడే కాదు, ఇక ముందుకి ఇప్పుడు యూదాలో నేను రాజు అయ్యాను కనుక మీకు నేను మేలు చేస్తాను కానీ మీకు కీడు నేను చెయ్యను అని చెప్పి వారిని మెచ్చుకుంటాడు అనమాట. ఎందుకంటే ఎవరు ఇప్పుడు సౌలు యోనాతాన్ చనిపోయిన తర్వాత వారి యొక్క అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వీరు వచ్చి ఆ కార్యమును చేశారు కనుక దావీదు వారిని మెచ్చుకున్నట్లు మనం వాక్యంలో చూస్తాం. అంతేకాదు అదే అధ్యాయం 2వ అధ్యాయంలో మరొక విషయం ఏంటి అంటే అబ్నేర్, ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, ఏమండి దావీదుని చంపడానికి సౌలుతో పాటు సౌలు సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి పేరు ఏంటండి, అబ్నేర్. ఈ అబ్నేరు సౌలు యొక్క సహచరుడు అనమాట. అంటే సౌలు చేతి కింద ఉన్నటువంటి సైన్యాధిపతి. ఈ సౌలు కుటుంబం అంటే ఆయనకి చాలా ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడంటే సౌలు కుమారులలో ఒకడు ఇష్బోషేత్ అని చెప్పి ఒకడు మిగిలిపోతాడు అనమాట. చనిపోకుండా, యుద్ధంలో చనిపోకుండా ఒక కొడుకుంటాడు. వాడికి సుమారుగా 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ అబ్నేర్ ఏం చేస్తాడంటే మిగతా గోత్రాలు, అంటే 12 గోత్రాలు కదండి, ఒక గోత్రానికి దావీదు రాజు అయ్యాడు. మిగతా 11 గోత్రాలకి బెన్యామీనులు తర్వాత మిగతా వారు అందరి పైన ఏం చేస్తాడంటే వెంటనే దావీదు ఇంకా ముందుకు రాకుండా వెంటనే ఈ ఇష్బోషేతుని తీసుకువెళ్ళి, సౌలు కుమారుడైన ఇష్బోషేతుని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయనే నెక్స్ట్ మనకి రాజు అని చెప్పి ప్రకటిస్తాడు అనమాట. అప్పుడు ఈ ఇష్బోషేతు ఈ మిగతా గోత్రపు ప్రజలకు 11 గోత్రపు ప్రజలకు సుమారుగా 2 సంవత్సరాలు రాజుగా ఉంటాడనమాట. దావీదు హెబ్రోన్ లోనే ఉండి 7 సంవత్సరాలు 6 మాసాలు రాజుగా ఏలుతారు. అటు తర్వాత అక్కడికి ఈ 2వ ప్రియమైన ఈ 2వ అధ్యాయంలో మరి ఈ సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు జరిగేసరికి ఈ సౌలు యొక్క కుటుంబానికి, సౌలు కుటుంబం అంటే ఈ 11 గోత్రాల మీద ఇష్బోషేతు రాజుగా ఉన్నాడు కదా, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతుంది. వీరిద్దరికి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటాయి. ఈలోపు అబ్నేర్, సైన్యాధిపతి అయిన అబ్నేర్ ఏం చేస్తాడు, తనతో పాటు కొంతమందిని తీసుకొచ్చి గిబియోన్ అనేటువంటి ఒక పూల్ ఏమంటాం, పాండ్ తెలుగులో ఏమంటాం, ఒక చెరువు, గిబియోన్ అనేటువంటి ఆ చెరువు దగ్గరకు వస్తారనమాట. వీరిని కలుసుకునడానికి దావీదు చేతి కింద ఉన్న సైన్యాధిపతి అయిన యోయేబు అనేటువంటి వ్యక్తి తనతో పాటు కొంతమందిని తీసుకొచ్చి ఈ గిబియోన్ చెరువు దగ్గరికి వీళ్ళని కలవడానికి వస్తాడనమాట. ఒకవైపు చెరువుకు అవతల పక్క అబ్నేరు తన సహచరులు ఉంటే
చెరువుకు అవతల పక్క ఇంకొక పక్క ఆపోజిట్ సైడ్ లో ఏమండి యోయేబు మరి అతడి అనుచరులు కూర్చుని మాట్లాడుకుంటారు. అప్పుడు అబ్నేర్ అంటాడు, సరే మన ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది కనుక మీలో 12 మంది నాలో 12 మంది నువ్వు ఎన్నుకో, ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకోండి, 12 మంది కొట్టుకుని ఎవరు గెలుస్తారో చూద్దాం. అప్పుడు ఈ 12 మంది వీరి తరపున 12 మంది వారి తరపున 12 మంది కొట్టుకుంటే ఒకరినొకరు పొడుచుకుని వారు చచ్చిపోతారు. అప్పుడు యోయేబు దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యోయేబు తన అనుచరులను తీసుకెళ్లి అబ్నేర్ మీద యుద్ధం గెలిచి వారిని తరిమి కొట్టారు. వారిని తరిమి కొట్టేటప్పటికి యోయేబు యొక్క తమ్ముడు అసహేలను ఒకడు ఉంటాడు, చాలా వేగంగా పరిగెత్తుతాడు అనమాట. జింకల కన్నా వేగంగా పరిగెత్తుతాడు అని చెప్పి అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన జింకల్లాగా పరిగెత్తుతాడని. మరి ఆ వేగంగా ఆయన ఏం చేస్తాడంటే ఈ అబ్నేర్ పారిపోతుంటే యుద్ధం భూమి నుండి అబ్నేర్ని తరిమి చంపాలని చెప్పేసి అబ్నేర్ని తరుముతాడు. అబ్నేర్ అంటాడు, ఎందుకయ్యా నన్ను తరుముతున్నావు, నువ్వు నన్ను తరుముతున్నావు, చూడు నేను నిన్ను పొడిచి చంపేస్తాను. అయినా కూడా వాడు విడిచిపెట్టాడు. అసహేల్ విడిచిపెట్టకుండా తరుముతాడు. తరిమేసరికి అబ్నేర్ ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న కత్తి తీసి పొట్టలో పొడిచేస్తాడు. అసహేల్ అక్కడే పడి చచ్చిపోతాడు అనమాట. ఇది ప్రియమైన 2వ అధ్యాయంలో చివరి భాగంలో జరిగినటువంటి సంఘటనలు. అక్కడ ఏం జరుగుతుంది మనం చూసిన వారం అయితే, ప్రియమైన అబ్నేర్ని తన తమ్ముడిని చంపేసరికి యోయేబు మరి అతని ఇంకొకటి తమ్ముడు ఉంటాడు అభిషాయ్ అని, వీరిద్దరూ సైన్యాన్ని పట్టుకుని తరిమి వారిని తరుముతూనే పట్టుకుని చీకటి పడేట సమయం వరకు వారిని తరుముతారు. ఆఖరికి బెన్యామీల మధ్యకి పారిపోయి అబ్నేర్ బెన్యామీని పోగు చేసుకుని మరలా ఎదురు తిరిగి మాట్లాడతాడు అనమాట. ఎందుకయ్యా నన్ను తరుముతున్నారు, నేను నన్ను తరిమేసి చంపేస్తారనుకుంటున్నారా? మా దగ్గర కూడా సైన్యం ఉంది, బెన్యామీన్ సైన్యం వచ్చింది. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకున్నాం అంటే చాలా ఘోరంగా ప్రజలు చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇక్కడితో ఆపేయండి అని అడుగుతాడు అనమాట. ఇక్కడితో ఆపేయండి అని అడిగితే అప్పుడు యోబు అంటాడు, సరే నువ్వు ఈ మాట చెప్పకపోతే నిన్ను తరిమైనా చంపేవాళ్ళని ఇవ్వాలా, సరే ఈ మాట చెప్పావు కనుక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి యోబు తనతో ఉన్న అనుచరులను తీసుకుని దావీదు దగ్గరకు వచ్చేస్తారు, హెబ్రోన్కి వచ్చేస్తారు. అలాగనే మరి అబ్నేరు కూడా ఏమండి తన ఇంటికి తనకు వెళ్ళిపోతారనమాట. వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ చనిపోయినటువంటి తన తమ్ముడైన అసహేలుని తీసుకెళ్లి సమాధి చేస్తారు. అక్కడితో 2వ అధ్యాయం అయిపోతుంది. మళ్ళా 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమండి ఈ దావీదు అనుచరులకిను సౌలు యొక్క కుమారుడైన ఇష్మాషోత్ అనేటువంటి వాని యొక్క అనుచరులకిను యుద్ధం జరుగుతూనే ఉంటది. కానీ దావీదు రోజుకి బలవంతుడు అయిపోతూ ఉంటాడు. మొదటి వచనం చదవండి 3వ అధ్యాయం. సౌలు కుటుంబములకును దావీదు కుటుంబములకును బహుకాలము యుద్ధము జరగగా, సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు అంతకంతకును ప్రబిల్లెను అంటే ఏంటి? గొప్పడైపోయాడు, బలవంతుడయ్యాడంట. రోజుకి గొప్పడైపోతున్నాడు. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అంటే ఏంటి? బలహీనులుగా మారిపోయారంట, వీక్ అయిపోయారంట. అది 3వ అధ్యాయంలో మొదటిలోనే రాయబడి ఉంది. ఈలోపు ఆ మొదటి కొన్ని వచనాల్లో దావీదు యొక్క 6 పిల్లల గురించి, ఆ పిల్లల పేర్ల గురించి, 6 భార్యల గురించి అన్ని కూడా రాసి ఉంటుంది. హెబ్రోన్ లో ఉన్నప్పుడు పుట్టిన 6 పిల్లలు, తర్వాత ఇంకా పిల్లలు పుడతారు ఎప్పుడంటే యెరూషలేము వెళ్ళిపోయిన తర్వాత. మరి హెబ్రోన్ లో 6 పిల్లలు పుట్టారు. వారి పేర్లు, వారి భార్య పేర్లు, దావీదు భార్య పేర్లు, 6 పిల్లల పేర్లు అక్కడ మొదటి కొన్ని వచనాల్లో రాయబడి ఉంటుంది అనమాట. అటు తర్వాత ఏం జరుగుతుంది? అబ్నేరు ఈ ఇష్బోషెతు చేతి కింద సైన్యాధిపతిగా ఉన్నాడు కదండి. ఇష్బోషెత్ అంటే ఎవరు? సౌలు యొక్క కుమారుడు, రాజు అయ్యాడు కదా. మరి ఈ సౌలు కుమారుని రాజుగా చేసింది ఎవరు? అబ్నేరు రోజుకి పవర్ఫుల్ అయిపోతాడు. అంటే ఏంటి? బలవంతుడుగా ఎదుగుతాడు అనమాట. సౌలు యొక్క కుమారుడైన ఇష్బోషెతు రాజ్యములో ఈ అబ్నేర్ అనేటువంటి సైన్యాధిపతి రోజుకి గొప్పడవుతున్నాడు. రోజుకి గొప్పడైపోయేసరికి ఈ అబ్నేర్ అంటే ఈ రాజుకు కూడా కొంచెం భయం వస్తుంది అనమాట. వీడికి కూడా ఈ అబ్నేర్ చూసేసరికి కొంచెం భయం ఏర్పడుతుంది, ఈ రాజు అయిన ఇష్బోషెతు అనమాట.
ఒక రోజు ఏం జరుగుతుందంటే అబ్నేర్ గురించి ఒక చెడు వార్త ఇష్బోషేత్ వింటాడు. అదేంటంటే సౌలు, తన తండ్రి అయిన సౌలు భార్యల్లో ఒక్కటైన రిస్పా అనేటువంటి వ్యక్తితో చెడు సహవాసం పెట్టుకుంటాడని చెప్పి మాట వింటాడు. ఎవరు? అబ్నేర్. అప్పుడు అబ్నేర్ని పిలిచి ఈ ఇష్బోషేత్ అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు చేసింది? మా నాన్నగారు అయిన సౌలు భార్య అయిన రిస్పాతో నువ్వు చెడు సహవాసం పెట్టుకున్నావంట, ఏంటి అని అడిగిన వెంటనే అబ్నేర్కి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ పాపం ఆయన చేయలేదు, చేసినట్టుగా వాక్యంలో లేదు. చేయనప్పటికీ కూడా మరి ఈ ఇష్బోషేత్ అడిగేసరికి అబ్నేర్ కోపం వచ్చేస్తుంది. నేనే కదా నిన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాను. సౌలు మరి సౌలు కుటుంబం అంటే నాకు ఎంత గౌరవం ఉండేది, ఎంత ప్రేమ ఉండేది. నేను మిమ్మల్ని కాపాడుతూ దావీదు చేతిలో పడకుండా మిమ్మల్ని కాపాడుతూ వస్తే మీరు నాకు ఇదే నా ఇచ్చేటువంటి గౌరవం, నన్ను అవమానపరుస్తారా? ఈ రోజు నుండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను చూడు, ఈ ఇశ్రాయేలు 12 గోత్రపు ప్రజలను, ఈ సింహాసనాన్ని అన్నింటినీ కూడా నేను దావీదుకి నేను అప్పచెప్పేస్తాను. ఇక మీద నువ్వు రాజుగా ఉండవు, నేను త్వరలోనే నేను ఈ పని చేస్తానని చెప్పేసి మొక్కుకుంటాడు అనమాట అబ్నేర్. కోపంతో ఏమంటే ఇష్బోషేతుతో చీలిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రియమైనలారా, అబ్నేరు వెంటనే దావీదుకి కౌరు పంపుతాడు. అయ్యా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మిమ్మల్ని కలిసి మరి ఇశ్రాయేలు దేశముపై మిమ్మల్నే రాజుగా ప్రకటించాలనుకుంటున్నాను, మరి మిమ్మల్ని కలవచ్చా అని చెప్పి దావీదుని అడుగుతాడు అనమాట. దావీదు అంటాడు, సరే మంచిదే, కలవడానికి వస్తున్నావు కదా, రా, కలవడానికి రా. కానీ సౌలు కుమార్తె అయిన మీకాలును నీతో పాటు తీసుకురాకుండా నువ్వు రావద్దు. ఆమెను కూడా నువ్వు తీసుకురా, ఆమె నా భార్య కనుక నా భార్య అయిన మీకాల్ని నీతో పాటు నువ్వు తీసుకురావాల్సిందే అని చెప్తాడు. ఒకవైపు అబ్నేర్కి కవర్ చేస్తాడు, మరోవైపు సౌలు కొడుకు అయిన ఇష్బోషేతు కూడా కవర్ చేస్తాడు. ఏమని? నా భార్య అయిన మీకాలు, నేను ఫిలిస్తీయులు సౌలు 100 మందిని అడిగితే 200 మంది తలని తీసుకొచ్చి నేను పెట్టాను మీకాల్ని పెళ్లి చేసుకోవడానికి కోసం. అలాగనే నేను మీకాల్ని పెళ్లి చేసుకున్నాను కనుక నా భార్య అయిన మీకాల్ని కూడా నువ్వు పంపించు అని చెప్పి కౌరు పంపిస్తే ఇష్బోషేతు వెంటనే ఏం చేస్తారంటే తన చేతుకున్న పని వాళ్ళని పంపించి మీకాల్ని రప్పించి మీకాల్ని ఏమండి దావీదు దగ్గరికి పంపిస్తాడనమాట. దావీదు దగ్గరికి పంపిస్తుంటే అప్పుడు దాకా తన భర్తగా ఉన్నటువంటి వేరే వ్యక్తి సౌలు వేరే పెళ్లి చేస్తాడు కదా, అతడు బాధపడతాడు. కానీ అబ్నేర్ ఏం చేస్తాడంటే ఆ పల్టీలు అనేటువంటి వ్యక్తిని ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోమంటాడు. అప్పుడు మీకాలు తన భర్త అయిన దావీదు దగ్గర చేరుకుంటుంది. మరి ఇదంతా జరుగుతూ ఉండగా అబ్నేర్ ఈలోపు ఏం చేస్తాడు? 11 గోత్రపు ప్రజలు మిగతా 11 ఇశ్రాయేలు 11 గోత్రపు ప్రజల పెద్దలను పిలిచి ఏమండి వారితో మాట్లాడతాడు. చూడండి, దేవుడు మనకి ఏర్పరిచినటువంటి రాజు ఇష్బోషేతు కాదు, దావీదునే దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే ఏమండి దేవుడు చెప్పాడు కదా, మరి నీ చేతుల్లో నేను ఇశ్రాయేలుని రక్షిస్తాను, శత్రువులైన ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేలుని రక్షిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు ఆ రోజుల్లోనే. కనుక దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి దావీదు. అలాగే దావీదు సైన్యాధిపతిగా సౌలు చేతి కింద ఉన్నప్పుడు ఆయన చేసిన యుద్ధములను బట్టి మీరు అందరూ దావీదుని ఎంతో మెచ్చుకున్నారు. ఆ రోజుల్లోనే దావీదుకి 10,000 స్తుతులు అని చెప్పి మీరు పాటలు పాడి స్తుతించారు. మరి దావీదుని రాజుగా చేయాలని మీరు అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కనుక మీరందరూ ఒకటై దావీదుని రాజుగా చేయాలని చెప్పి అబ్నేరు వారికి చెప్తారనమాట. వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత బెన్యామీను గోత్రపు ప్రజలతో సపరేట్ గా మాట్లాడతాడు అనమాట. ఎందుకు మాట్లాడతాడు? ఇష్బోషేతు సౌలు యొక్క కుమారుడు. ఏ గోత్రానికి చెందాడు? బెన్యామీన్. ఒకవేళ వాళ్ళు మన గోత్రపు ప్రజల వ్యక్తిని తిరస్కరించి దావీదుని రాజుగా ప్రకటిస్తారా అని చెప్పి తిరగబడతారేమో అని చెప్పి వారితో సపరేట్ గా పిలిచి మాట్లాడతాడు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దావీదు కనుక దావీదునే మనం రాజు చేయాలని చెప్పేసి వారిని కూడా ఒప్పిస్తాడు. వారు కూడా ఒప్పుకుంటారు. బెన్యామీన్ గోత్రపు వారు కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న వెంటనే ఈ అబ్నేర్ ఏం చేస్తాడంటే
అందరినీ ఒప్పించిన తర్వాత వెళ్ళి దావీదుని కలుస్తాడు. దావీదు మరి అబ్నేర్ వస్తున్నాడు తనని కలవడానికి అని తెలిసిన వెంటనే ఈ అబ్నేర్కి తనతో వచ్చేటువంటి 20 మంది వ్యక్తులకు ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తారు. ఒక పెద్ద విందుని ఏర్పాటు చేసి ఆ విందు వారికి ఇస్తాడనమాట. వాళ్ళు బాగా తిని అంతా అయిపోయిన తర్వాత, విందు అయిపోయిన తర్వాత అబ్నేర్ దావీదుతో అంటాడు, అయ్యా ఇప్పుడు అంతా బాగుంది కదా, ఇప్పుడు నన్ను పంపించేయండి, నేను వెళ్తాను, 11 గోత్రపు ప్రజలను నేను పోగు చేస్తాను, పోగు చేసి వారందరి సమక్షంలో మిమ్మల్ని రాజుగా ప్రకటిస్తాము, కనుక నన్ను పంపించమని చెప్పి అబ్నేరు దావీదుని అడిగితే దావీదు అంటాడు, సమాధానంతో వెళ్ళండి అని చెప్తాడు. ఏ హాని చేయకుండా అబ్నేర్ని పంపించేస్తారనమాట. అబ్నేరు ఏమండి అలాగే దావీదు పంపించగానే మరలా తాను తిరిగి ఏమండి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనికి వెళదామని చెప్పేసి హెబ్రోన్ నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు యోయేబు, దావీదు దగ్గర ఉన్న సైన్యాధిపతి యోయేబు వేరే వారి మీద యుద్ధం చేసి తిరిగి వస్తా ఉంటాడు. తిరిగి వచ్చిన వెంటనే విషయం తెలుస్తుంది అనమాట, అబ్నేర్ వచ్చి వెళ్ళాడు అని. అబ్నేర్ వచ్చి వెళ్ళాడా అని చెప్పి ఆయన కోపం, ఎందుకు కోపం చెప్పండి? తన తమ్ముడిని చంపింది ఎవరు? అబ్నేరే కదా. ఏమన్నా ఇంతకు ముందు మనం చూసాం, తన తమ్ముడిని చంపింది అబ్నేర్ అని 2వ అధ్యాయంలో మనం చూసాం. మరి ఈ యోయేబుకి చాలా కోపం వస్తుంది. వెళ్ళి దావీదుని కలిసి, ఏంటయ్యా మీరు చేశారు, అబ్నేర్ వస్తే వాడిని చంపకుండా పంపిస్తారా అని చెప్పి దావీదుని అడిగి, వాడు మంచోడు కాదు అసలు, నువ్వు మంచోడు అనుకుంటున్నావేమో, నీకు తిరగబడడానికి కోసం, నీ రహస్యాలన్నీ తెలుసుకుని నీకు తిరగబడి నిన్ను నాశనం చేయడానికి కోసమే వాడు వచ్చాడు, అలాంటి వాడిని చంపకుండా వదిలేస్తావా అని చెప్పి దావీదుని అడిగి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి వెంటనే దావీదుకి తెలియకుండా తన ప్రజలను తన చేతుకున్న పనుల్ని పంపించి కౌరు పంపిస్తాడు. దారిలో ఉన్న అబ్నేర్ని వెళ్ళి కలిసి మరలా రమ్మని చెప్పాడు. అబ్నేర్ పాపం ఏమనుకుంటాడు, ఇప్పుడు సమాధానం అయిపోయింది కదా, ఎటువంటి శత్రుత్వం లేదు కదా, మళ్ళీ కౌరు చేస్తున్నారంటే ఏదో మాట్లాడడానికి అయి ఉంటుందని చెప్పి అబ్నేర్ ఏం చేస్తాడు, సగం దారిలోనే కౌరు రాగానే తన ప్రయాణాన్ని ఆపేసి మరలా హెబ్రోన్కి వస్తాడు అనమాట. హెబ్రోను ప్రవేశించిన వెంటనే ఒక పెద్ద గది ఏమండి గదిలోనికి యోయేబు అబ్నేర్ని లోపలికి తీసుకువెళ్ళి అతడి తమ్ముడైన అభిషేక్ తన చిన్న తమ్ముడిని చంపిన కోపంతో ఏమండి ఈ అబ్నేర్ని పొడిచి చంపేస్తారు. అది ఈ 3వ అధ్యాయంలో ప్రియమైనగా జరుగుతుంది. అప్పుడు దావీదుకి విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడతాడండి. అరే అబ్నేర్ని చంపేస్తాడా అని చెప్పి యోబుని ఏం చేస్తాడంటే కర్స్ చేస్తాడు. కర్స్ చేయడం అంటే తెలుగులో ఏమంటాం, శపిస్తాడనమాట. నీ ఇంట్లో ఏమండి కుష్టి వ్యాధి కలిగినవాడు, కుంటోడు, అవుటోడు, ఆహారం లేక బాధపడి అడుక్కునే స్థితిలో ఉన్నవాడు కంపల్సరీ నీ వంశంలో ప్రతి వంశంలో పుట్టాల్సిందే అని చెప్పి శపిస్తాడు యోబు. శపించి ప్రియమైన అబ్నేరుని తీసుకొచ్చి ఏమండి అంత్యక్రియలు జరిపిస్తాడు. అంత్యక్రియల్లో కూడా అందరికంటే ముందు ఆ సమాధి వెనుక నడిచి ప్రియమైన యోబు యొక్క తమ్ముడిని పిలిచి, మీరు కూడా మీరు బట్టల్ని చింపుకొని ఏమండి దుఃఖం పాటించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అందరూ చూస్తారు. ఎందుకంటే అబ్నేరుకి ఇశ్రాయేల్ ప్రజల్లో మంచి పేరు ఉంది, మీకు గుర్తుందా లేదు? ఇంతకు ముందు నేను చెప్పానండి, 2వ అధ్యాయంలోనే మనం చూసాం. ఏమండి 2వ అధ్యాయంలో చూసాం, 3వ అధ్యాయంలో కూడా ముందుగానే మొదటి ఇదిలోనే 2వ వచనంలో రాయబడి ఉంటుంది. అబ్నేరు చాలా శక్తిమంతుడుగా మారిపోతుంటాడు. ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు 11 గోత్రపు ప్రజలు కూడా అబ్నేరుకి మంచి పేరు ఉంది. మరి వారందరూ దావీదు చంపారనుకుంటారు కదా, ఎందుకంటే దావీదుని కలవడానికి వెళ్ళినప్పుడే కదా వీడు చనిపోయాడు. దావీదు చంపారనుకుంటారు కదా. వారందరూ చూస్తూ ఉండగానే దావీదు ప్రియమైన వేదనతో ఉపవాసం ఉండి ఏడుస్తూ ఆ రోజంతా కూడా ఏమీ తినడానికి ఇష్టపడకుండా, ఎంతోమంది వచ్చి బతిమాలుతారు తినండి తినండి అని, కానీ ఏమండి ఒట్టు వేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి బాధపడుతూ ఉండడం చూసి ఆ ప్రజలు తెలుసుకుంటారు, అరే దావీదు కాదు, దావీదు చంపింది కాదు, ఈయన అబ్నేరుని దావీదు చంపలేదని వారు తెలుసుకుని దావీదుని వారు మెచ్చుకుంటారనమాట. ఈ 11 గోత్రపు ప్రజలు కూడా మెచ్చుకుని ప్రియమైనలారా తర్వాత ఇంకా దావీదు అంటే వారు ఇష్టపడి దావీదుని రాజుగా చేయాలనుకునేటువంటి ఆలోచనలు వారిలో కూడా పుట్టడం మొదలవుతుంది. మరి అటు తర్వాత ఏమవుతుంది, మరి
దావీదు అంటాడు, నా మాట వినకుండానే నా చేతి కింద ఉన్న యోబు ఏమండి నా కంట్రోల్ తప్పి నాకన్నా శక్తిమంతుడు అయిపోతున్నాడు. ఏమండి నేను రాజుగా ఉన్నప్పటికీ కూడా నా మాటకి విలువ లేకుండా అబ్నేర్ని చంపేశాడు అని చెప్పేసి ఈ జెరుయా కుమారులైన మరి యోయేబు మరియు అభిషైని గురించి చివరిలో ఒక మాట చెప్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఈ మాటలు విన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదుని మెచ్చుకున్నట్లుగా ఆ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియమైన ఇది ప్రియమైన 3వ అధ్యాయం. దావీదు యొక్క గుణ లక్షణాలు మనం చూస్తున్నాం. శత్రువుల్ని కూడా క్షమించి చేర్చుకునేటువంటి మనస్తత్వం. మొదటి అధ్యాయంలో చూసాం, సౌలు చనిపోయినప్పుడు ఏం చేశాడండి? బాధపడ్డాడు. అదే మన శత్రువులకి ఏమైనా అయిందనుకోండి, దేవుడు శిక్షించాడు అంటాం, అవునా? వాడు నాకు కీడు చేశాడు కనుక వాడికి జరగాల్సిందే అంటాం మనం. కానీ దావీదు గుణ లక్షణాలు చూడండి. ఇక్కడ అబ్నేరు కూడా ఒకానొకప్పుడు దావీదుని చంపడానికి వచ్చిన వ్యక్తి సౌలుతో పాటు. అంతేకాదు ఏమండి, సౌలు చనిపోయిన తర్వాత వాడికి బాగా తెలుసు, అబ్నేరుకి బాగా తెలుసు. ఏం తెలుసు? దావీదునే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు అని బాగా తెలుసు. అయినా ఏం చేశాడండి? సౌలు కుటుంబంలో ఉన్న ఒకే ఒక కొడుకు, మిగిలిన ఒక కొడుకు ఇష్బోషేతుని తీసుకెళ్లి రాజుగా చేశాడు. చేసి దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాడు కొంతకాలం. ఎప్పుడైతే ఆ ఇష్బోషేతుకి వీడికి మాటలు కుదరక తేడా వస్తుందో అప్పుడు దావీదు దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడు దాకా దావీదుని చంపాలని చూసిన వాడే కదా ఇది. అయినా కూడా ప్రియమైన అతన్ని క్షమించినట్లుగా, ప్రేమించినట్లుగా, ప్రియమైన శత్రువులు సహితము, దేవుని ప్రజలలో శత్రువులు సహితము ప్రేమించినట్లుగానే దావీదుని మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సినటువంటి గుణ లక్షణం ప్రియమైన. అనేక సమయంలో దేవుని ప్రజల్లోనే ఒకరంటే ఒకరు గిట్టని స్వభావం. చర్చికి 10 మంది ఒకరు మొక్కలు చూసుకున్నానికి కూడా మనం ఇష్టపడం. వారి తప్పులు గుర్తు చేసుకుంటాం. వారు తిట్టిన తిట్టులు మనం గుర్తు చేసుకుంటాం. నిజమే, వారి బుద్ధి లేక గడ్డి తిని తింటున్నారు అనుకోండి, నీ బుద్ధి ఏమైంది మనం ఆలోచిస్తామా? ఏమండి, అబ్నేరుకి బుద్ధి లేక ప్రవర్తించాడు, దావీదుకి బుద్ధి ఉంది కనుక క్షమించాడు. దేవుని స్వభావం, క్రీస్తు యొక్క స్వభావం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మనం. దేవుని ప్రజలు, దేవునితో సహవాసం చేసేటువంటి వారు. క్రీస్తు ఎలాగైతే సంఘమును క్షమించి ఎవరిని చేర్చుకున్నాడో ప్రియమైన మనం ఒకరినొకరు క్షమించాలి అని చెప్పి అదే పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించారు కదండి. ఒకరినొకరు మనం ఏం చేయాలంట? ప్రభువా, నీవు నా పాపములు క్షమించిన ప్రకారం నేను ఇతరుల పాపములు నేను క్షమించు ప్రకారం దేవా నువ్వు నా పాపములు క్షమించమని మరి దేవుడు పరలోక ప్రార్థనలో మనకు నేర్పించారు. అలాగనే ఆ స్వభావమును దావీదులో మనం చూస్తున్నాం ప్రియమైన. మరి పదే దావీదు యొక్క స్వభావమును ప్రియమైన రుజువు చేసుకుంటూనే ఉన్నాడు. అతడు ఏ విధముగా ప్రియమైన క్రీస్తుకి పోలిన వ్యక్తిగా దేవుడే చెప్పాడు సాక్ష్యం, నన్ను అనుసరించే వ్యక్తిని నేను కనుగొన్నాను అని. అంటే ఏంటి? దేవుని అనుసరించడం అంటే ఏంటి? దేవుని లాగున దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అనుసరించేటువంటి వ్యక్తి. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధ దినమున ప్రియమైన దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ గుణ లక్షణాలు. మరి దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గుణ లక్షణాలు. అదే విధముగా 4వ అధ్యాయానికి మనం వెళ్ళిన వారమైతే 4వ అధ్యాయంలో మనం చూస్తాం, అబ్నేరు చనిపోయాడు అని చెప్పి. ఎందుకంటే ఇష్బోషేతు చేతి కింద అతి బలమైన సైన్యాధిపతి అబ్నేరు. ఈ ఇష్బోషేతు చేతి కింద అబ్నేరు సైన్యాధిపతి. అతని బట్టే ఆ రాజ్యం నిలబడుతుంది. మరి అతని బట్టే నిలబడినటువంటి ఆ రాజ్యం మరి అబ్నేరు చనిపోయేసరికి ఆ ఇష్బోషేతు కూడా చాలా భయం వచ్చేస్తుంది. అమ్మో, ఇష్బోషేతు కూడా చనిపోయాడా, అతడి మీద ఆధారపడి ఇంతవరకు మేము ఉన్నాం అని చెప్పి అన్నట్టుగా భయపడిపోయి పిరికోడ్ లాగా మారిపోతాడు. ఈలోపు ఏమండి, ఇశ్రాయేల్ 11 గోత్రాల్లో కొంతమంది కూడా భయపడతారనమాట. అరే అబ్నేరు కూడా చనిపోయాడంటే ఇంకా అయిపోయింది అన్నట్టుగా. మరి ఈ లోపు ఏం జరుగుతుంది? ఏమండి, ఆ ఇష్బోషేతు కింద ఇంకా 2 సైన్యాధిపతులు ఉంటారు. వాడి పేరు ఏంటంటే రేఖా మరియు బానా. ఏమండి,
రేఖ మరియు బాణ వారు ఎప్పుడు కూడా ఈ ఇష్బోషెతు చేతి కిందే ఉంటారన్నమాట. ఒకరోజు మరి అది మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంటుంది 4వ అధ్యాయంలో. తర్వాత 4వ వచనంలో యోనాతాను కుమారుడు గురించి ఒక వచనం ఉంటుంది ప్రియమైన. ఆ వచనంలో ఏం చెప్తుందంటే యోనాతాను సౌలు మరియు యోనాతాను చనిపోయారు అని చెప్పి వర్తమానం అందంగానే యోనాతాను పిల్లల్ని చూసుకునేటువంటి పనికర్తే, అంటే ఆయాలు అంటారు చూస్తారా, పిల్లల్ని పెంచుతారే. మరి యోనాతాను పిల్లల్ని పెంచేటువంటి ఆమె ఏం చేసిందంట, అరే రే ఫిలిస్తీన్లు మరి రాజభవనంలోనికి వస్తున్నారు, ఈ యోనాతాన్ని చంపేశారు, ఇప్పుడు యోనాతాను కుటుంబాన్ని కూడా చంపేస్తారని చెప్పి భయపడి ఆ యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని ఎత్తుకుని 5 సంవత్సరాల వయసు ఉంటుంది, వాడిని ఎత్తుకుని ప్రియమైన వారిని పారిపోవాలి, ఆ బిడ్డని రక్షించాలని చెప్పి కంగారుతో పారిపోతుంటే ఏమండి గుమ్మానికి తగిలి ఆ బిడ్డ కింద పడిపోతారనమాట. ఆ చిన్న వయసులో పడిపోయేసరికి ప్రియమైన 2 కాళ్ళు పోతాయి అనమాట. చిన్న వయసు నుండి కూడా ఆ మెఫీబోషెతు అనేటువంటి యోనాతాను కొడుకు అవుటోడు కింద మారిపోతాడు. అది ఈ 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత ఈ రేఖ మరియు బాణ ఇష్బోషెతు రాజు కింద ఉండేటువంటి సైన్యాధిపతులు ఏం చేస్తారంటే ప్లాన్ చేసి ఒకరోజు ప్రియమైన రాజభవనంలోనికి వచ్చి, రాజు మంచి నిద్రలో ఉన్నాడు. ఇష్బోషెతు అనేటువంటి రాజు సౌలు కొడుకు తన నిద్ర గదిలో పడుకునేటువంటి గదిలో బాగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే అకస్మాత్తుగా ఆయన గదిలోనికి వచ్చి ఏం చేస్తారు, ఆయన పొడిచి చంపేస్తారు. పొడిచి చంపేసి ఆయన తల నరికి తలను తీసుకుని దావీదు దగ్గరికి తీసుకొస్తారు. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళ ఆశ ఏంటి, దావీదుకి శత్రువు ఇష్బోషెతుని చంపేస్తే ఇప్పుడు ఎలాగో అబ్నేర్ చనిపోయాడు కనుక దావీదు ఎప్పటికైనా యుద్ధానికి వస్తాడు, మనల్ని ఏమండి మన ఇశ్రాయేల్ ప్రజల మీద దావీదే రాజు అవుతాడు కనుక దావీదు చేతి కింద కూడా మనం మంచి పొజిషన్ పొందుకుందాము, మంచి పేరు పొందుకుందాం అనుకున్నారో ఏమనుకున్నారో, నిద్రపోతున్న వ్యక్తిని దాడి చేసి చంపి వాడి తల నరికి తీసుకువెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా చూడండి మీ శత్రువు అయిన ఇష్బోషెతు చంపి ఆ తలను మేము తీసుకొచ్చామని. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా, ఈ ఇష్బోషెతు తండ్రి అయిన సౌల్ని యోనాతాన్ని నేను చంపేశాను అని చెప్పి ఒకడు వచ్చి కౌరు తీసుకొస్తే నేను వాడిని చంపేశాను. నిన్ను అమాయకంగా నిద్రపోతున్న ఒక వ్యక్తి గదిలోనికి వెళ్ళి వాడి తల నరికి చంపి తీసుకొస్తే నిన్ను నేను ఎలా వదిలేస్తాను అనుకుంటారు అని చెప్పి ఏమండి తన చేతి కింద ఉన్నటువంటి వ్యక్తులకు ఆజ్ఞాపిస్తే వారు వెళ్ళి వీరిని పొడిచి చంపేస్తారు. అది ప్రియమైన 4వ అధ్యాయంలో ప్రియమైన జరుగుతుంది అనమాట. ఇది 4వ అధ్యాయంలో జరుగుతుంది. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు రాజు చనిపోయాడు. ఇశ్రాయేల్ 11 గోత్రాల మీద ఉన్న రాజు చనిపోయాడు. మరి సైన్యాధిపతి అయిన అబ్నేరు చనిపోయాడు. మరి అందరూ చనిపోయేసరికి 11 గోత్రపు ప్రజలు ఏం చేస్తారంటే దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా మరి దేవుడు మిమ్మల్నే రాజుగా ఉండాలని చెప్పి దేవుడు ఎన్నుకున్నాడు కనుక సౌలు తర్వాత మీరే రాజు కావాలి అని చెప్పి దావీదుని బతిమాలుతారు. అప్పుడు దావీదుని అడిగేసరికి దావీదు వారితో ఒప్పందం చేసుకుని ఏం చేస్తారంటే రాజుగా ఉండడానికి ఒప్పుకుంటాడు. వెంటనే దావీదు ఏం చేస్తాడు, రాజుగా ఉండడానికి ఒప్పుకుంటాడు. ఆ టైంలో దావీదుకి ఎప్పుడంటే మొత్తం ఇశ్రాయేలు దేశం మీద దావీదు రాజు అయ్యేసరికి అక్కడ వాక్యం చెప్తుంది. ప్రియమైన 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలా ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల అందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. యెబూసీయులు అతడికి వయసు ఎంత ఉంది, 30 సంవత్సరాల వయసుకి రాజు అయ్యాడు. ఎప్పుడు అభిషేకించబడ్డాడు, 15. అంటే అభిషేకం పొందిన వయసుకిను ఆ అభిషేకానికి తగినట్లుగా నియమించినటువంటి వయసుకి ఎన్ని సంవత్సరాల తేడా ఉందండి,
15వ సంవత్సరంలో అభిషేకం పొందితే రాజు ఎప్పుడయ్యాడు? 30 సంవత్సరాల వయసుకి. అంటే ఈ 15 సంవత్సరాల్లో ఎన్ని శ్రమలు దావీదు అనుభవించాడు. ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి? దేవుని యొక్క ఏర్పాటు ఒక వ్యక్తిపై ఉన్నప్పుడు ఏమండి, ఆ వ్యక్తిని పడగొట్టాలని అపవాది శక్తులన్నీ కూడా పోరాడుతుంటాయి. హల్లెలూయా. కానీ ఆ శ్రమలు కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకి మనల్ని ఆయత్తపరచడానికి కోసం. దావీదుని రాజుగా దేవుడు పిలిచాడు. రాజుగా ఉండడానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఆ రాజుగా ఉండడానికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు, అర్హతలు ఏమని ఆయన పొందుకున్నట్లుగా శ్రమల ద్వారా ఆయన్ని సరి చేసినట్లుగానే మనం చూస్తున్నాం. కానీ ఆయనకి ఆ శ్రమలు ఆయన్ని నాశనం చేసినట్లుగా మాత్రం ఎక్కడ కూడా లేనే లేదు. కనుక కొన్ని విషయాల్లో దేవుణ్ణి వెంబడించినప్పుడు కొన్ని శోధనలు మన మేలు కోసమే కానీ మనల్ని నాశనానికి కోసరం కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పిలుపుకి ఏమండి, ఆ దేవుడే ఆ శోధనల ద్వారా మనల్ని ఆయతపరిచి సరిచేసి ఆ ఉన్నతమైన దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి మనల్ని ఆయతపరుస్తున్నాడే కానీ శోధనలు రావడం మనల్ని నాశనం చేయడానికి మాత్రం కాదనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దావీదు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన 15 సంవత్సరాలు శ్రమను అనుభవించాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసం పిచ్చోడ్లాగా ప్రవర్తించాడు. గుర్తుందా మీకు? గాతుకు వెళ్ళినప్పుడు ఆ రాజు ఏమని దావీదుని పట్టుకోవాలనుకుంటే దావీదు ఆ రాజు చేతిలో నుంచి తప్పుకోవడానికి కోసం పిచ్చోడ్లాగా నటించాడు. పిచ్చోడ్లాగా వేషాలు వేసి ఏమండి సగ కార్చుకుంటూ గడ్డవంతా కూడా ఓ పిచ్చోడు ఎలా ఉంటాడో అలా పిచ్చోడ్లాగా ఏమండి ప్రవర్తించాడు. ఎందుకు? అలాగనే ప్రాణం కాపాడుకోవడానికి కోసం ఊరు నుండి ఊరు పరిగెత్తు గుహాల్లో, గుడారాల్లో, ప్రియమైన అడవుల్లో, అరణ్యంలో తిండి లేక, నీరు తిండి తిప్పలు లేకుండా ఎన్ని రకాలుగా బాధలు అనుభవించాడు. అయినను ఏ ఒక్కసారి కూడా ఆయన ఏ పాపము చేసినట్లుగా సౌలు అతని చేతికి దేవుడు అప్పచెప్పినప్పుడు కూడా అభిషేకం పొందిన సౌలు మీద చేతులు ఎత్తడానికి కూడా ధైర్యం చేయకుండా తనను తాను తగ్గించుకుని శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ సౌలు మీద చేయి వేయడానికి మాత్రం ఇష్టపడలేదు. దేవుడే చూసుకుంటాడని అన్నాడు కానీ తను మాత్రం చంపడానికి ప్రయత్నం చేయలేదు. ప్రియమైన హల్లెలూయా. కొన్ని శ్రమలు మనల్ని సరి చేయడానికి కోసమే వస్తాయి కానీ మనల్ని నాశనం చేయడానికి కాదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారం కొలిమిలో వేస్తారు. ఎందుకు వేస్తారంట? ఇంకా మెరుగుపరచడానికి. బంగారానికి అంటినటువంటి ఆ దుమ్ము గాని లేకపోతే కొన్ని రోజులు అయిపోయేసరికి వేసుకుని బంగారం కలర్ మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? మెరుగుపరుస్తారు. ఎందుకు మెరుగుపరుస్తారు? మెరుగుపరిచినప్పుడు కొలిమిలో వేస్తారు. ఎందుకు వేస్తారండి? హీట్ చేస్తారు. ఎందుకు వేస్తారు? దానికి పట్టినటువంటి ఏమండి ఆ దుమ్ము లేకపోతే దూసి అవన్నీ కూడా ఆ కొలిమిలో వేసేటప్పుడు ఏమైపోతుంది? కాలిపోతుంది. బంగారంగానే ఉండి మెరుగవుతుంది. కానీ ప్రియమైన నాశనం మాత్రం కాదని. దేవుడు మనల్ని బంగారం లాగా చూస్తున్నాడు కానీ చూస్తున్నాడు కనుకనే మనల్ని మెరుగుపరచడానికి కోసమే కొలుములు దేవుడు అనుమతిస్తాడు. ప్రియమైన కొన్ని శ్రమలు, ఈ సత్యాన్ని గ్రహించిన వారు శ్రమలలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు దావీదులాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రియమైన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఏం చేస్తాడు? దావీదుని రాజుగా నియమిస్తాడు. ఇది 5వ అధ్యాయంలో జరుగుతుంది. మరి దేవుడు దావీదుని రాజుగా నియమించిన వెంటనే దావీదు రాజు అయిన వెంటనే హెబ్రోను నుండి యెరూషలేము పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజులలో జెబుసైట్స్ అంటే తెలుగులో ఏమని పేరు? యెబూసీయులు. జెబుసైట్స్ ఏం చేస్తున్నారంటే యెరూషలేములో కాపురం ఉన్నారు. కాపురం ఉండి దావీదు వెళ్ళి అడుగుతాడు అనమాట, యెరూషలేం ఇశ్రాయేల్ దేశానికి చెందిన స్థలం కనుక మరి దయచేసి మా ఊరు మాకు ఇచ్చేయండి అంటే, మమ్మల్ని రానివ్వండి, మేము కాపురం మా పట్టణాన్ని మేము తీసుకుంటాం, మేము స్వాధీనపరుచుకుంటాం అని అడిగితే ఆ జెబుసైలు ఏమంటారంటే మిమ్మల్ని రానివ్వను కూడా రానివ్వు, మీరు ఎలా వస్తారో నేను చూస్తాను. ఏమండి, అవుటోడు
గుడ్డోడు రాగలుగుతాడేమో కానీ నువ్వు మాత్రం రాలేవు అని చెప్పి సవాల్ వేస్తాడనమాట దావీదుకి. అప్పుడు దావీదు ఏం చేస్తాడు, వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి తరిమేసి యెరూషలేము పట్టణాన్ని క్యాపిటల్ సిటీగా, ఇశ్రాయేల్ మొత్తానికి క్యాపిటల్ అంటే తెలుగులో ఏమంటాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఎలాగో, తెలంగాణకి హైదరాబాద్, కర్ణాటకకి బెంగళూరు ఎలాగో క్యాపిటల్ సిటీ యెరూషలేము పట్టణాన్ని ఏమండి ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ సిటీగా చేసి ఏమండి మరి ఆ యొక్క పట్టణంలో కాపురం ఉంటాడు. హెబ్రోన్ నుండి యెరూషలేములోనికి మూవ్ అయిపోతాడు అనమాట. అంటే హెబ్రోన్ నుండి యెరూషలేం పట్టణంలోనికి వచ్చి అక్కడే నివాసం ఉంటాడనమాట. యెరూషలేంలోనికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆయనకు ఒక రాజభవనం కడతారు, పెద్ద రాజభవనం కడతారు. రాజభవనం కట్టి ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఆ యెరూషలేంలోనే ప్రియమైనలారా అక్కడ రాజర్కం చేయడం మొదలు పెడతారు. ఆ యెరూషలేం పట్టణానికి ఇంకొక పేరు పెడతాడు. ఆ పేరు ఏంటంటే సియోను పట్టణము అని. హల్లెలూయా. యెరూషలేం పట్టణానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. యెరూషలేము అని పిలుస్తారు, సియోను అని పిలుస్తారు, అలాగనే మరి దావీదు పట్టణము అని పిలుస్తారు. 3 పేర్లు ఉన్నాయి. దావీదు పట్టణము, సియోను పట్టణము, యెరూషలేము పట్టణం. దేవునికి స్తోత్రం. మరి తన సింహాసనము యెరూషలేం పట్టణంలో స్థిరపరచబడుతుంది. ఆ రోజుల్లోనే దావీదు రాజు అయిపోయాడు అని చెప్పి ఫిలిస్తీయులకి తెలిసిన వెంటనే దావీదు మీద వెంటనే యుద్ధం చేసి దావీదుని ఓడించాలని చెప్పి ఫిలిస్తీయులు వస్తారనమాట. ఫిలిస్తీయులు వచ్చేసరికి దావీదు వారిని తరిమి వారి మీద యుద్ధం చేసి వారి మీద గెలుస్తాడు. దేవుణ్ణి అడుగుతాడు, యుద్ధం చేయడానికి వెళ్ళమంటావు, దేవుడు వెళ్ళమంటాడు. అప్పుడు వెంటనే దావీదు ఫిలిస్తీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించి తరిమేస్తాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి బుద్ధి రాలేదు, మరలా దావీదు మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు. మరలా దావీదు మీద యుద్ధం చేయడానికి వచ్చేసరికి వారి సైన్యాన్ని అంతా ఏర్పాటు చేసుకుని వచ్చి యుద్ధానికి సిద్ధపడేసరికి దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా మరలా వచ్చారు, మరలా యుద్ధం చేయడానికి వెళ్ళమంటావా? వెళ్ళు దావీదు, వారిని నీ చేతికి అప్పచెప్తాను, కానీ ఈసారి నేరుగా వారి మీదకి వెళ్లకుండా వారిని చుట్టుముట్టేసి పూర్తిగా వారిని సరౌండ్ చేసి చుట్టుముట్టి నీ చేతుకున్న సైన్యాన్ని, ఈ ఫిలిస్తీ సైన్యాన్ని చుట్టుముట్టి నువ్వు వెయిట్ చెయ్యి, వాళ్ళు మార్చ్ చేసేటువంటి శబ్దం నీకు వినిపిస్తుంది. అంటే ఏంటి, సైన్యం నడిచేటువంటి శబ్దం నీకు వినిపిస్తుంది. వినిపించిన వెంటనే వారిని అటాక్ చేయి, వారిని అటాక్ చేసి వారిని నాశనం చేయి, వారిని తరిమేసేయని చెప్పి దేవుడు చెప్తాడు. అలాగనే దేవుడు చెప్పిన ప్రకారం ఏమండి ఫిలిస్తీయుల మీద యుద్ధం చేసి దేవుడు దావీదు గెలిచి వారిని తరిమేస్తాడు అనమాట. ఇది 5వ అధ్యాయంలో జరుగుతుంది. అప్పుడు ఈ 6వ అధ్యాయం వచ్చేసరికి దావీదు అన్ని యుద్ధాలు గెలిచి యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత ఏమండి దావీదుని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ మొదటి 2 వచనాలు చదవండి 6వ అధ్యాయంలో. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియకు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, యుద్ధాలన్నీ అయిపోయాయి, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఏమండి తన రాజభవనం ఉంది, మరి రాజభవనం అంతా బాగుంది కదా. ఇప్పుడు యెరూషలేం ఎక్కడో హెబ్రోన్ లో ఉండేటువంటి హెబ్రోన్ పర్వతాలు, హెబ్రోన్ లో ఒక మూల పర్వతాల్లో ఏమండి యెహోవా మందసం ఉందన్నమాట. ఒకరి అబినాదాబు అనేటువంటి వ్యక్తి యొక్క ఇంట్లో యెహోవా దేవుని యొక్క మందసపు పెట్టి ఉండిపోయింది. ఇప్పుడు దావీదు అనుకుంటాడు, అరేరే మరి ఇక్కడ అంతా బాగైపోయింది, ఇప్పుడు యెహోవా మందసపు పెట్టి అయితే ఏమండి ఎక్కడో దూరంగా ఉండటం ఏంటి, ఆ దేవుని యొక్క యెహోవా మందసపు పెట్టిని కూడా ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ని కూడా ఏమండి మందసపు పెట్టిని కూడా యెరూషలేములోనికి తీసుకొచ్చి ఏమండి ఆ మందసపు పెట్టికి ఒక స్థలాన్ని నియమించి యెరూషలేములోనికి తీసుకురావాలని చెప్పి దావీదు అనుకుంటాడు అనమాట. అప్పుడు వెంటనే ఏమంటే ఒక పెద్ద సైన్యం ఏర్పరచుకుని ఏం చేస్తారంటే అతని ఆలోచన ప్రకారంగా
వెళ్తాడు. వెళ్ళి ఏమండి ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేసి ఏమండి అభినాదాబు ఇంటికి వెళ్ళి ఏమండి మందసపు పెట్టిని ఆ కొత్త ఎడ్ల బండికి ఎక్కించి ఏమండి తీసుకురావడం మొదలు పెడతారు. తీసుకొస్తున్నప్పుడు దావీదు నాట్యం ఆడుతూ ఉంటాడు. మనం చదువుతాం కదా, దావీదు వల్లనే నాట్యం ఆడి పాట కూడా పాడుతుంటాం. అలాగనే ఆ మందసపు పెట్టి యెరూషలేములోనికి వస్తుంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ నాట్యం ఆడుతూ ఉంటాడు. ఈ లోపు కొంచెం దూరం వచ్చి హెబ్రోన్ లో ప్రవేశించి కొంచెం దూరం వచ్చేసరికి ఏమంటే ఆ ఎడ్లు తడబడడం వల్ల, ఎడ్ల బండి తడబడడం వల్ల ఏమంటే పక్కన ఉన్న ఆ ఎడ్ల బండి పక్కన నడిచినటువంటి ఒక ఊసా అనేటువంటి ఒక వ్యక్తి ఈ మందస్సు పెట్టి ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి వెళ్ళి పట్టేసుకుంటాడు అనమాట. ఎవరు పడితే వారు మందస్సుకు పెట్టిని ముట్టుకునడానికి అర్హత లేదనమాట, ముట్టుకోవడానికి వీలేదు. ఆ మందస్సుకు పెట్టి దగ్గరికి వెళ్ళాలంటే కూడా కొన్ని నియమాలు పాటించాల్సినటువంటి పని ఉంది. హల్లెలూయా. మరి అయోగ్యముగా ఆ వ్యక్తి ఆ పెట్టిని ముట్టుకునేసరికి దేవునికి కోపం వస్తుంది, వాడు అక్కడే పడి చచ్చిపోతాడు అనమాట. ఇప్పుడు దావీదు ఈ విషయం చూడంగానే భయపడిపోతాడు. అమ్మో, ముందేమో కోపం వస్తుంది, ఎందుకురా ముట్టుకున్నావని, కాకపోతే ఈలోపు వాడు పడి చచ్చిపోతాడు కదా. పడి చచ్చిపోయేసరికి దావీదుకి భయం వచ్చేస్తుంది. అమ్మో, ముట్టుకుంటేనే ఈ గతి అంటే ఈ మందసపు పెట్టిని మనం యెరూషలేం పట్టణంలోకి తీసుకువెళ్తే ఏమైపోతుంది, అమ్మో ఈ పెట్టి యెరూషలేం పట్టణంలోనికి వద్దు, మా ఇంటికి వద్దు, మా ఊరికి వద్దు అని చెప్పేసి ఏమండి ఓబేద్ ఏదోం అనేటువంటి వ్యక్తి, గితాతీయుడైన ఓబేద్ ఏదోం అని ఇంటికి తీసుకెళ్లి అక్కడ నువ్వు పెట్టుకోరా నాయన, ఈ మా పట్టణంలోనికి వద్దు, ఈ మందసపు పెట్టి ఇక్కడే ఉంది అని చెప్పేసి వారి ఇంట్లో పెట్టేసి వచ్చేస్తాడు. ఈలోపు ఆ మందసపు పెట్టి ఓబేద్ ఇంట్లో ఉండడం వలన దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఏమండి ఓబేద్ ఏదోముడి అయిన ఆ వ్యక్తిని, ఓబేద్ ఏదోం అనేటువంటి ఆ వ్యక్తిని ఆ మందసపు పెట్టి వాడి ఇంట్లో వాడు చేర్చుకున్నాడు కనుక దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దానికి అర్థం ఇప్పుడు దావీదు భయపడ్డాడు. ఏమండి ఒక్కొక్కసారి మనం భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు యేసుప్రభు ఒక కథ చెప్పారు కదా, తాళాంతుల కథ. 5 తాళాంతులు, 3 తాళాంతులు, 2 తాళాంతులు, 1 తాళాంతు. ఒకరికి 5 తాళాంతులు ఇచ్చాడంట యజమాని, ఇంకొకరికి 2 తాళాంతులు ఇచ్చాడంట, ఇంకొకరు 1 తాళాంతు. 5 తాళాంతులు పొందుకున్నవాడు యజమాని తిరిగి వచ్చేసరికి ఏం చేశాడు? 5కి 5 చేశాడు. 2 తాళాంతులు పొందుకున్నవాడు 2కి 2 చేశాడు. ఈ 1 తాళాంతు పొందుకున్నవాడు ఏం చేశాడు? యజమాని చాలా క్రూరుడు అని చెప్పి భయపడి దాన్ని పోగొట్టకుండా వెళ్ళి భూమి తవ్వి దాన్ని పాతి పెట్టాడు. ఒక్కొక్కసారి మనం ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఆ 1 తాళంతు పొందిన వ్యక్తిలాగా ఏమండి భయపడిపోతాం. దావీదు కూడా అదే పని చేశాడు. భయపడతాం మనం. భయం చేత ఏమండి అమ్మో ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ పని చేస్తే ఆ పని చేస్తే ఏమండి మరి దేవుని కోపానికి అందరూ సువార్త చెప్పకూడదు, అభిషేకం పొందిన వాళ్ళే సువార్త చెప్పాలి. ఏమండి దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. దేవుడు అంటాడు ప్రతి ఒక్కరిని తన ఆత్మతో నింపి ప్రతి ఒక్కరిని వెళ్ళి సువార్తలు ఉంటాయి. నీకు ఈ అర్హత ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి కొంతమంది బెదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దావీదు కూడా ఆ పరిస్థితి చూసి భయపడ్డాడు. భయపడి యెహోవా మందసాన్ని చేర్చుకోవడానికి నిరాకరించాడు. ప్రియమైన ఒక్కొక్కసారి భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏమండి ఏ పని చేసినా వి షుడ్ డూ ఇట్ విత్ రెఫరెన్షియల్ హార్ట్. దేవ భయము భక్తి కలిగిన హృదయముతో మనం చేయాలి. సేవ చేయమన్నాడు. ఏమండి సేవ చేసే వారికి రెట్టింపుల శిక్ష అంటే దానికి అర్థం ఆ శిక్ష మరి శిక్ష పొందేదానికంటే సేవ చేయకుండా ఉండమని అర్థం కాదండి. రెట్టింపుల శిక్ష అని దేవుడు ఎందుకు అన్నాడు? ఏమండి భయము కలిగి భక్తి కలిగి సేవ చేయమని అర్థం అన్నమాట. It doesn't mean that you should not do the ministry. సేవ చేయకూడదు అని అర్థం కాదు. భయము కలిగి సేవ చేయి.
భయము కలిగి ఏ పని చేసినా దేవ భయము భక్తి కలిగి చేయమని దానికి అర్థం అనమాట. అక్కడ ఆ ఊజా చనిపోయేసరికి దావీదు భయపడిపోయి ఈ ఏమంటే ఆపమని మనసు పెట్టి మాకు వద్దని చెప్పేసి పంపించేస్తాడు. ఈలోపు దేవుడు ఏం చేస్తాడు? మనసు పెట్టి ఎక్కడ ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం. అలాగనే ఈ ఓబేదు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టేసరికి వాడు గొప్పడైపోతాడు అనమాట. వాడు గొప్పడైపోయేసరికి దావీదు చూస్తాడు, అరేరే ఈ మనసు పెట్టి వాడు ఇంటికి వెళ్ళేసరికి వాడు ఏమి లేనోడు చాలా గొప్పడైపోయాడేంటి అని చెప్పి, ఈ మందస్సు పెట్టి వెళ్ళడం వల్లే కదా వాడు ఆశీర్వదించబడ్డాడు అని చెప్పి ఆ మందస్సుకు పెట్టిన యెరూషలేము పట్టణంలోనికి తీసుకొచ్చేసుకోవాలని చెప్పి అప్పుడు తను నిర్ణయం చేసుకుని తన మనుషులను తీసుకువెళ్ళి ఏమండి ఒక ఎడ్ల బండిని తీసుకువెళ్ళి ఆ మందస్సుకు పెట్టిన ఆ బండిని ఎక్కించి ఏమండి ఒక 6 అడుగులు వేసి ముందుకు రాగానే బలులు అర్పించి దావీదు ఏం చేస్తాడు? దేవుని స్తుతించి పాట పాడి బలులు అర్పించి నాట్యం ఆడుతూ మైమరిచి నాట్యం ఆడుతూ వస్తాడనమాట. అలానే ఏమిటి యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తూ ఎలా ప్రవేశిస్తాడు? మైమరిచి నాట్యం ఆడుతూ డాన్స్ చేస్తూ ఇంకా తన స్థితి తనకు తెలియట్లేదు, అంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆరాధించి యెరూషలేము వీధుల్లోకి వచ్చేసరికి రాజభవనం నుండి తన భార్య అయిన మీకాలు కిటికీ నుండి చూస్తుంది అనమాట. ఈ దావీదు డాన్స్ చేయడం చూసి ఇదేంటి అసలు హీనంగా చూస్తుంది రాజుని. అసలు ఇలా డాన్స్ రాజు అయి ఉండి ఇలా డాన్స్ చేస్తున్నారేంటి అని చెప్పి హీనంగా తన మనసులో రాజుని చూసి ఊరుకుంటది అనమాట. ఈలోపు దావీదు ఏం చేస్తాడు? ఏమని నాట్యం ఆడుతూ ఆ మందస్సు పెట్టి కోసం తయారు చేసిన గుడారంలో ఆ మందస్సు పెట్టి తీసుకొచ్చి ఆ గుడారంలో పెట్టిన వెంటనే దేవునికి స్తుతులు అర్పించి అక్కడ తనతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తినడానికి కేకు, తర్వాత ఏమండి ద్రాక్షతో చేసినటువంటి కేకు అవన్నీ కూడా వాళ్ళు తినడానికి పలహారాలు అవి ఇచ్చిన తర్వాత ఏమండి వారిని ఆశీర్వదించి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నాడు కదా, ఇంటి వారిని కూడా ఆశీర్వదిద్దామని చెప్పి ఇంటికి వస్తాడు, రాజభవనంలోకి వస్తాడు. వచ్చేసరికి ఈ మీకాలు ఎదురుపడి నువ్వేంటి రాజు, అసలు నువ్వు నీ హోదాని మర్చిపోయి నువ్వు రాజు అని మర్చిపోయి పిచ్చోడ్లాగా ఆ పనికర్తల ముందు నువ్వు డాన్స్ చేయడం ఏంటి? నువ్వు డాన్స్ చేసినప్పుడు అసలు బట్టలు లేకుండా డాన్స్ చేసినట్టు నీకు తెలుసా? నువ్వు నీ స్థితి ఏంటో తెలుసా అని చెప్పి హీనంగా మాట్లాడుతుంది అనమాట దావీదు. అప్పుడు దావీదు అంటాడు, నిన్నును నీ తండ్రిని నీ తండ్రి ఇంటిని దేవుడు తిరస్కరించి నన్ను రాజు చేశాడు కనుకనే నేను దేవుణ్ణి ఆరాధిస్తూ నేను వచ్చాను, కానీ రెండోది ఏం కాదు. ఒకవేళ ఆ పనికర్తల ముందు నేను హీనంగా కనిపిస్తాను, ఇంకా దిగజారిపోవడానికైనా నేను సిద్ధమే, కానీ నేను దేవుణ్ణి ఆరాధించడం మాత్రం నేను విడిచిపెట్టను అంటాడు దావీదు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారి జనుల దృష్టిలో ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? పిచ్చోళ్ళగా కనిపిస్తారు కదా దేవుణ్ణి ఆరాధించేవారు. ఒక్కొక్కసారి మనం భయపడతాం. నలుగురు ఉన్నారనుకోండి, అరే నాకు పాటలు పాడడానికి మంచిగా రాదు అని చెప్పి పాటలు పాడడానికి కూడా సిగ్గుపడతారు. దేవుణ్ణి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడానికి ఏమని సిగ్గుపడతారు. ఇక్కడ బయట నుండి చూసేటువంటి వ్యక్తి మీకాలకి దావీదు ఎలా కనిపిస్తున్నాడు? పిచ్చోడ్లా కనిపిస్తున్నాడు ఏమండి. కానీ దావీదుకి ఆ బాధ లేదండి. నేను దేవుని సన్నిధిలో నా దేవుని నేను ఆరాధిస్తున్నానని అనుకుంటున్నాడు. తన డాన్స్ ఎలా అసహ్యంగా ఉన్నా, ఏమండి తన పాటలు అసహ్యంగా ఉన్నా, ఎలాగున్నా కూడా బయట వ్యక్తులు ఏమనుకుంటున్నారని తనకి బాధ లేదు. నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నానని మైమరిచి ఆరాధన చేసినటువంటి తత్వం దావీదులో కనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనుషులు భయపడి పాటలు పాడమంటే నువ్వు పాడు అంటావు. ఏమండి నా వాయిస్ సరిలేదు. నువ్వు పాడేది మనుషుల కోసమా దేవుని కోసమా? నువ్వు ప్రార్థన చేసేది దేవునిగా మనుషుల కోసమా? మనుషులు వినడానికి అవసరం. ఏమండి మనుషులు వినేవారికి ఏమండి నా ప్రార్థన విని హేళన చేస్తారు. ఏమండి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన ఆలకించే దేవునికి మనం చేయాలి.
ఏమండి మనుషులకు భయపడుతూ మనుషులు వినడానికి సుందరంగా అందంగా ఉండేలాగా ప్రాక్టీస్ చేసేది ప్రార్థన కానే కాదు ప్రియమైన మిత్రులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకి ఏమండి మనం చేసేది స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదండి. ఆరాధనకి ఏమండి అందంగా ఉందా, సరే అందంగా ఉంటే మంచిదే, ఇట్ ఈస్ గుడ్. కానీ అందంగా లేకపోతే నేను దేవుణ్ణి ఆరాధించను అనుకుంటాడు చూసారా? లేకపోతే ఏమని మరిచి ఆరాధన చేసే వారిని చూసి హేళన చేస్తాడు చూసారా? చూడు ఎలా పాడుతున్నాడో, ప్రార్థనలాగా పాడుతున్నాడు, లేదంటే ఇది అలా ప్రార్థనే రాదు అని చెప్పి వేరే వాళ్ళని మనం చూసి దూషిస్తాం చూసారండి. దానంత పాపం వేరొకటి ఉండదు ప్రియమైన మిత్రులారా. నిజమే ప్రార్థన రాకపోవచ్చు, నిజమే పాటలు పాడడం రాకపోవచ్చు, అయినను వారు ప్రార్థిస్తున్నారంటే, అయినను వారు స్తుతిస్తున్నారంటే వారిని మెచ్చుకునేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మీకాలు ఏం చేస్తుందంటే దావీదుని హీనముగా చూస్తుంది. అక్కడ వెంటనే తనకు వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? ఆ చివరి వచనం ఒకసారి చదివి సాయం చేయండి. 6వ అధ్యాయం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి కన్నుడ నగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. గొడ్రాలుగా మారిపోయిందంట. హేళన చేసినందుకు, హీనంగా దేవుణ్ణి ఆరాధన చేసిన దావీదుని హీనంగా చూసినందుకు ఆమె పొందిన శిక్ష చూడండి. చనిపోయే వరకు ఆమెకి పిల్లలు కలగలేదు. జాగ్రత్త ప్రియమైన మిత్రులారా. ప్రార్థనలో ఎవరు ఎలా పాడుతున్నారు, ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారని చూడడానికి మనం చర్చికి రాలేదండి. మరిచి దావీదు లాగా ఆరాధించడానికి చర్చికి వస్తున్నాము. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఆరాధన చేస్తుంటే అటు చూస్తూ ఉంటారు, ఇటు చూస్తుంటారు, వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, పాటలు పాడకుండా. ఏమండి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం? మరిచి దేవుణ్ణి ఆరాధించడానికి, దావీదు లాగా దేవుణ్ణి ఆరాధించడానికి. ఎవరు ఏమనుకుంటారో మనకు అనవసరం. నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుణ్ణి ఆరాధించడానికి కోసం మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. 7వ అధ్యాయం చివరి అధ్యాయం ప్రియమైన 1:10 అయింది, అయినా ఒక 10 నిమిషాలు. 7వ అధ్యాయం మనం చూసిన వారం అయితే ప్రియమైన దావీదు మరి అన్ని ఒక్కొక్క పని చక్కబెట్టేశాడు. ఏమండి యుద్ధాలు చేసి ముగించేసుకున్నాడు. యుద్ధాలు చేసి ముగించడం అయిపోయింది. మరి చివరికి ఆ మందసూపు పెట్టిని కూడా తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. యెరూషలేములో ఒక రాజభవనం కట్టుకున్న అన్ని పనులు చక్కబెట్టేసరికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది దావీదుకి. అరేరే, నేనైతే ఒక పెద్ద రాజభవనంలో నివాసం చేస్తున్నాను, మరి దేవుని మందసపు పెట్టయితే ఒక చిన్న గుడారంలో ఉందేంటి? అలాగంతా కుదరదు. నేను దేవుని కోసం, దేవుని మందస్సము కోసం ఒక పెద్ద ఆలయాన్ని నేను కట్టాలని చెప్పి దావీదు అనుకుని మరి ఏం చేస్తాడంటే, నాతాను అనేటువంటి ఆ కాలంలో సమూయేలు ప్రవక్త అయిపోయిన తర్వాత, సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత నాతానును దేవుడు ప్రవక్తగా నియమిస్తాడు అనమాట. ఆ కాలంలో ఉన్న నాతాను ప్రవక్తని వెళ్ళి కలిసి దావీదు చెప్తాడు, అయ్యా ప్రవక్త గారు, మరి చూడండి, నేనైతే రాజభవనంలో ఉన్నాను, మరి యెహోవా మందసం అయితే ఒక చిన్న గుడారంలో పెట్టాము, ఇదంతా సరిలేదు, మరి దేవునికని ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాలని నాకు మనసు కలుగుతుంది, నాకు ఆశగా ఉంది, మరి మీరేమంటారు? అప్పుడు నాతాను అంటాడు, నువ్వు అనుకున్న ప్రకారం చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు నీ మనసుకు అనుకున్నట్లుగానే పెద్ద మందిరాన్ని నిర్మించు దేవుని కోసం అని చెప్పి నాతాను కూడా ఒప్పుకుంటాడు అనమాట. మరి అలాగనే ఆ రాత్రి వారు పడుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు నాతానుకి కనిపించి మాట్లాడతాడు. దేవుడు నాతానుకు కనిపించి మాట్లాడతాడు. చదువుదామా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4 నుండి వచనాలు చదువుదాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుని
దావీదుతో ఇట్లను యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాల్లోను గుడారములలోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఏంటంటే, నువ్వు వెళ్ళి దావీదుకి చెప్పు అని చెప్పి ప్రవక్త కనబడి మాట్లాడుతున్నాడు. నాతాను కనబడి మాట్లాడు, ఏంటయ్యా నువ్వు నాకు మందిరం కట్టిస్తానంటున్నావా? ఐగుప్తు నుండి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను డేరాల్లో గుడారాల్లో నేను సంచరిస్తూ వచ్చాను. నాకు నేను ఎప్పుడైనా నాకు కట్టమని చెప్పానా? నేను సౌల్ని రాజుగా నియమించాను, నిన్ను రాజుగా నియమించాను, ఏమంటే మోషే ద్వారా నడిపించాను. ఇంతకాలం నేను నడిపించి డేరాల్లో గుడారాల్లో ఉన్నప్పుడు నాకు మందిరం కావాలని నేను ఎప్పుడైనా అడిగానా? నేను దేవుడు అడుగుతాడు. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు వృక్షములతో దేవదారుమయమైన మందిర వృక్షములతో కట్టబడిన మందిరము నాకు కట్టమని నేను ఎవరినైనా అడిగానా? చదవండి. మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా కాబట్టి నీవు నా సేవకుడవగు దావీదుతో ఇలాగు చెప్పుము. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించాను. నువ్వు ఎక్కడి నుండి ఉన్నావో, ఎక్కడి నుండి తీసుకొచ్చానో జ్ఞాపకం చేసుకో. గొర్రెల మందులో ఉంటే నిన్ను తీసుకొచ్చి నేను రాజుగా చేశాను. నీవు పోవు చోట్ల నీకు తోడుగా నుండి ఎన్ని సంవత్సరాలు నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి. చూడండి, గొర్రెల మందలో ఉంటే నిన్ను తీసుకొచ్చి లోకంలో ఉన్న అందరి పేరు ప్రతిష్టలు కలిగిన రాజులందరితో సమానముగా నీకు పేరు ప్రతిష్టలు వచ్చేలాగా నిన్ను రాజుగా నేను చేశాను. దేవునికి స్తోత్రం. దావీదుని అంత మట్టుకు దేవుడు హెచ్చించాడు. తర్వాత మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్భీతి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా నేను కాపాడాను. నేను వారు సురక్షితంగా వారి సొంత ఊరిలో, ఇశ్రాయేల్ కానాను ప్రదేశంలో వారి సొంత ఊర్లో వారు ఉండేలాగా నేను వారి శత్రువులందరినీ తరిమేసి వారి శత్రువులు లేకుండా వారు సురక్షితంగా ఉండేలాగా నేను వారిని కాపాడాను అని దేవుడు చెప్తున్నాడు. దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానకు నేను నీకు తెలియచేయునదేమనగా
నేను నీకు సంతానము కలుగచేయుదును, నీ దినములు సంపూర్ణములగును. అంటే నువ్వు ముసలాడు అయిపోయి నువ్వు చనిపోయే రోజు వచ్చినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతినే హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు నేను ఏమేం చేయాలో అన్ని చేశాను, నేను నీ పేరు గొప్ప చేశాను, నిన్ను రాజు చేశాను. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువులు లేకుండా వారికి సమాధానంగా ఉన్నట్టు నేను అన్ని కాపాడాను. ఇక ముందుకి నేను చేయబోయేది ఏంటంటే, నువ్వు ముసలోడు అయిపోయి నువ్వు చనిపోయిన తర్వాత నీ కడుపులో నుండి పుట్టినటువంటి వాడు, నీ వంశంలో వచ్చినవాడే రాజు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడినే సీ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఓవర్ హియర్. ఇప్పుడు సౌలు, వాడికి ఒక డైనాసిటీ లేదు. డైనాసిటీ అంటే ఏంటండి? తరతరాలు ఒక వంశపు వారు రాజ్యం ఏలితే అదొక డైనాసిటీ అంటాం. తెలుగులో డైనాసిటీని ఏమంటాం? సామ్రాజ్యం. అంటే ఇప్పుడు తండ్రి వెళ్తున్నాడు, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, మనవడు తర్వాత ముందు మనవడు, తరతరాలు వారి వంశస్థులే రాజుగా ఉన్నప్పుడు ఆ వంశాన్ని ఏమంటాం? డైనాసిటీ అంటాం. ఇప్పుడు దేవుడు చూడండి, సౌలు లాగా నేను కాకుండా, ఇప్పుడు సౌలు నేను రాజు చేశాను, కానీ వాడు తరతరాలు వారి వంశం రాజ్యార్థం చేయకుండా వాడి దగ్గర నుండి నేను రాజ్యాన్ని ఎలాగైతే తీసేసుకున్నానో, నీ వంశము నుండి నేను తీసుకోను. శాశ్వత కాలము నీ యొక్క వంశమే రాజ్యం అవుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యూ విల్ బికమ్ అ డైనాసిటీ. ఇక్కడ దేవుడు దావీదు దేవుని కోసం నేను మందిరం కట్టాలి అనుకుంటే, ఏమండి, దావీదు యొక్క వంశాన్ని ఏ విధముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడో రివర్స్ గా దావీదు చెప్తున్నాడండి. నువ్వు నాకేంట్రా కట్టేది, నేను నిన్ను ఏ విధంగా హెచ్చిస్తానో నువ్వు జాగ్రత్తగా విను అంటున్నాడు దేవుడు. ఏమండి, సౌలు చేతి నుండి నేను రాజ్యం ఎలా తీసేసుకున్నాను, నేను నీ చేతి నుండి అలా తీసుకోను. నువ్వు తర్వాత నీ కొడుకు, నీ కొడుకు తర్వాత నీ కొడుకు, నీ వంశమే శాశ్వత కాలము రాజ్యత్వము చేస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దావీదు వంశమే ఈ రోజుకి కూడా రాజ్యం వెళ్తుంది. అవునంటారా కాదంటారా? యేసు ప్రభు వారు ఎవరి వంశంలో పుట్టొచ్చాడండి? ఏమండి, దావీదు కుమారుడా అని రాశాడు కీర్తనలో. నా కుమారుడా అని దావీదు ఒక కీర్తన కూడా పాడాడు, ఒక పాట పాడాడు. ఎవరిని గురించి పాడాడు? ఏమండి, ఎవరిని గురించి పాడాడు? యేసు ప్రభుని గురించే ప్రవచనం. తర్వాత కొత్త నిబంధనలో ఏమండి, బర్తమీయు పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? దావీదు కుమారుడా, నజరేయుడా, నాపై దయ చూపించండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి వంశంలో పుట్టొచ్చాడండి? దావీదు వంశంలో. శాశ్వత కాలం. ఈ 7వ అధ్యాయం, 2 సమూయేలు 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇట్ ఈస్ లైక్ అ ఫౌండేషన్ ఫర్ ద హోల్ బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి అన్ని కథలకు, అన్ని గ్రంథాలకు ఒక పునాది వంటిది. ఇక్కడ దేవుడు చెప్పినది ప్రియమైన జరిగిందనమాట. ఇక్కడ దేవుడు ఏం చెప్పి, శాశ్వతము కాలము కూడా సింహాసనంపై నీ వంశస్థులే ఉంటారు. అంటే ఈ రోజుకి కూడా రాజ్యం ఏలేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచించిన వారమైతే ప్రపంచాన్నే ఏమండి ఏలుతున్నటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి వంశంలో పుట్టొచ్చాడు? దావీదు వంశం అనమాట. రేపు ప్రియమైన రాజాది రాజుగా ఆకాశంలో, ప్రియమైన మేఘాల మధ్యలో ఆయన దిగి వచ్చినప్పుడు, రాజాది రాజుగా దిగి వచ్చినప్పుడు భూలోక ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు అయ్యాడు, కానీ భూలోక అంతటికి రాజాది రాజుగా మేఘాల మధ్యలో దిగి వచ్చినప్పుడు భూ ప్రజలందరూ చూసి, ఏమండి, వారి మోకాలు, ఈ రోజు వారు వంగని మోకాలు ఆయన మేఘాల మధ్యలో దిగి వచ్చినప్పుడు వంగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ నీ విల్ బౌ డౌన్ అట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క రాకడలో ప్రతి మోకాలు వంచబడుతుంది. ఆయన రాజుగా ఆయన్ని కొలిచేటువంటి రోజు రాబోతుంది. ప్రియమైన ఇది ప్రవచనముగా దావీదుకి దేవుడిచ్చాడండి. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం అనేది
పునాది వంటి అధ్యాయం అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి ఇందులో. మరి ఇక్కడ దేవుడు చెప్తాడు, ఏమండి శాశ్వత కాలం ఏమండి నీ కుమారుడు రేపు రాజుగా అయిపోయినప్పుడు వాడు తప్పు చేసినా కూడా నేను వాడిని శిక్షిస్తాను కానీ వాడిని తోసేయను. సౌలు తప్పు చేసినప్పుడు నేను తోసేశాను, కానీ నీ కొడుకు తప్పు చేశాడు అనుకోండి, వాడిని నేను కొడతాను, వాడిని దండిస్తాను, వాడిని శిక్షిస్తాను, కానీ వాడిని శిక్షించి సరిచేస్తాను, కానీ వాడిని తోసి వేయడం మాత్రం జరగదు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ అధ్యాయం ప్రారంభంలో దావీదు అంటాడు, నేను దేవునికి ఒక మందిరం కట్టాలని. కానీ దేవుడు అంటాడు, ఏమండి నువ్వు నాకు మందిరం కట్టడం ఏంటి, నీ వంశాన్ని నేను కడతాను అంటున్నాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుడు ఏమంటాడంటే, నువ్వు కట్టాలనుకుంటున్నావు కానీ నీ ద్వారా కాదు, రేపు నీకు పుట్టబోయే నీ కొడుకు ఈ ఇశ్రాయేలు దేశంపై రాజుగా వస్తాడు, వాని చేతిలోనే నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడతాడు. మరి ఇది 17వ వచనం వరకు దేవుడు చెప్పవలసిన కార్యములన్నీ రాత్రి స్వప్నంలో ప్రవక్త అయిన నాతానుతో దేవుడు మాట్లాడతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి నాతాను ప్రవక్త ఏం చేస్తాడు, దావీదుని కలిసి దేవుడు చెప్పిన ఈ సంగతులన్నీ కూడా ఏమండి దావీదుకి చెప్తాడు. దావీదు వెంటనే సంతోషపడి ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వెళ్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి 18వ వచనం నుండి చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి, ఎక్కడ ప్రవేశిస్తాడు, దేవుని యొక్క గుడారములో ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినని ప్రార్థన చేస్తాడనమాట. మిగతా అధ్యాయం అంతా దావీదు యొక్క ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రార్థన చేసి ఒక్కొక్క విషయం దేవుడు చేసిన మేలులన్నీ దావీదు చెప్తాడు ఆ ప్రార్థనలో. తర్వాత మధ్యలో ఒక ప్రత్యేకమైన మాట చెప్తాడు. 23వ వచనం చదవండి. 23వ వచనం, నీకు జనులగుటకై వారిని అంటే ఇశ్రాయేల్ ప్రజలను నీవు విమోచించునట్లు నీకు ఖ్యాతి కలుగునట్లే నీ జనులను బట్టి ఇశ్రాయేలు ప్రజలను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశము నుండి ఆ జనుల వశముల నుండి వారి దేవతల వశముల నుండి నీవు విమోచించి ఇశ్రాయేలు వంటి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది. దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనలాంటి వారు ఎవరు ఉండరంట, అంతగా దేవుడు హెచ్చిస్తాడు. ఇంకొక మాట అంటాడు, చదవండి. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి వారి నిత్యము నీకు ఇశ్రాయేలీయులగుటకు పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా నీ దాసుడనగు నన్ను అక్కడ తర్వాత ఏమంటున్నాడు, నీ ప్రజల్ని హెచ్చించినట్లుగా అన్య ప్రజలను నిర్ధారణ చేసి వారిని తరిమేశావు. ప్రియమైనవారా, మనం ఒక్కొక్కసారి దురాత్మలను చూసి భయపడతాం, చేతబడి శక్తుల్ని భయపడతాం. కానీ నీ దేవుని బిడ్డలు అయితే నీ ఎదుట దురాత్మలు అన్య దేవతలే లేకుండా తరిమేస్తాను అంటున్నాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ దేవుడు మన కోసం ఆ స్థలాన్ని శుద్ధీకరించే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజల్ని కానానుకు తీసుకొచ్చినప్పుడు కానాన్లో ఉన్న అన్య దేవతలను తరిమేసి ఇశ్రాయేల్ ప్రజల్ని స్థిరపరిచాడు. ప్రియమైన బిడ్డలారా, దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన బిడ్డలమైతే మనం ఎక్కడున్నా ఆ స్థలాన్ని దేవుడు శుద్ధీకరించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ శక్తులకి, ఏ దురాత్మలకు, ఏమండి
ఏమంటారు వాస్తులకి, ఎటువంటి చీకటికి, ఎటువంటి చేతబడులకి, ఎటువంటి దురాత్మలకు మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుని ప్రజలం కనుక దేవుడు తన ప్రజల ఎదుట తన శత్రువుని అన్య దేవతలను తరిమి వేసి తన ప్రజల కోసం తన స్థలాన్ని శుద్ధీకరించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దావీదు ఆ చివరి భాగంలో ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నువ్వు చెప్పిన ప్రకారముగానే నా కుటుంబాన్ని నీవు స్థిరపరచండి, నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించండి. నీవు ఆశీర్వదించినట్లయితే మేము ఎన్నటికీ ఆశీర్వదించబడుదుము ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తాడు. నిజమే కదండి, దేవుని ఆశీర్వాదం మనం పొందిన వారం అయితే మనం ఎన్నటికీ శాశ్వతముగా ఆశీర్వదించబడతాం. అటువంటి దేవునితో మనం సహవాసం వారమై మనం ముందుకు సాగాలి. దావీదు అటువంటి సహవాసము దేవునితో ప్రియమైన ద్వారా కలిగి ఉన్నాడు. మరి ఈ మొదటి 7 అధ్యాయాలు మనం చూసాం. దావీదుని దేవుడు ఏ విధముగా స్థిరపరిచాడు, దావీదుని ఏ విధముగా దేవుడు స్థిరపరిచాడు. ప్రతి క్షణం కూడా ఈ ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాలన్నా, జిక్లాగ్ విడిచిపెట్టి హెబ్రోనికి రావాలన్నా దేవుడిని అడిగాడు. ఏమండి, వారిని నాశనం చేసిన అమెరికల మీద యుద్ధం చేయాలన్నా 30వ అధ్యాయం పోయిన 2వ సమయాలు చూసాం, మొదటి సమయాలు చూసాం. దేవుణ్ణి అడిగాడు. ఏమండి, హెబ్రోనికి రావాలన్నా దేవుణ్ణి అడిగాడు. ఫిలిస్తీయుల మీద యుద్ధం చేయాలన్నా దేవుణ్ణి అడిగాడు. ప్రతి క్షణం ఏం చేయాలన్నా దేవుణ్ణి అడగందే ఆయన ఏ పని చేయలేదండి. దానిని బట్టే నా హృదయానుసారి అని దేవుడు దావీదుకి బిరుదిచ్చాడండి. నన్ను అనుసరించేవాడు అని దేవుడికి బిరుదిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని మీద ఆనుకునే వారముగా మనం కనిపించినప్పుడు దేవుడు తన ప్రజలను ఏ విధముగా హెచ్చిస్తాడో, ఏ విధముగా ఆశీర్వదిస్తాడో మనం చూస్తున్నాం. ఈ 7వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు చనిపోయిన తర్వాత కూడా శాశ్వత కాలం నీ వంశంలో ఉన్నవారే రాజ్యం ఏలుతారని దేవుడు వాగ్దానం దావీదుకి చేశాడు. అలాగనే తర్వాత వచ్చిన రాజులు ఇశ్రాయేలు మీద అయినా సరే, యూదా మీద అయినా సరే, ఏమండి సొలొమోను తర్వాత రాజ్యం 2గా మళ్ళా చీలిపోతుంది. యూదా, ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా చీలిపోతుంది సొలొమోను చేసిన పాపమును బట్టి. కానీ ఏమండి, ఇశ్రాయేల్ మీద కానీ యూదా మీద కానీ వచ్చినటువంటి రాజులు ఈ దావీదు వంశస్థులే కానీ వేరే వారు రాజ్యాధికం చేసినట్టుగా ఎక్కడ కూడా వాక్యంలో లేనే లేదు. సొలొమోనుకి దావీదుకి దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నిలబెట్టుకున్నట్లుగానే మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలముగా ఈరోజు మనం నేర్చుకునేది ఏమండి, దావీదు లాగా ఆరాధన. దావీదు ఎలా ఆరాధన చేశాడు? ఏమండి, దావీదు లాగా దేవుని మీద ఆనుకోవడం, దేవుని అనుసరించడం, దేవుడు చెప్పినట్లుగా చేయడం. అలాగా మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనకి ఏ కొరత ఉండదు. దావీదుకి ఏం చెప్పాడు? భూరాజుల్లో ఏమండి గొప్ప వారిలో నిన్ను ఒక్కనిగా నేను చేశాను అని దేవుడు చెప్పాడు. ఎందుకు చేశాడంటే దావీదు ఆ విధముగా దేవుని అనుసరించాడు కనుక. పరిశుద్ధ దినమున ప్రియమైన మనల్ని మనం తగ్గించుకుని మనల్ని మనం ప్రియమైన పరిశీలన చేసుకుందాం. మనం దేవుని అనుసరించే వారముగా మనం కనిపిస్తున్నామా? మనం దేవుని అనుసరించే వారముగా మనం కనిపిస్తున్నామా? దేవుని అనుసరించే వారముగా మనం కనిపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చింపజేసే దేవుడు. ప్రార్థన